ఈనాటి ఈ సమావేశానికి మనందరినీ ఒక అద్భుతమైన నాయకత్వం ఇవ్వడమే కాకుండా మన భవిష్యత్తుని తన బాధ్యతగా ప్రజల్ని ఒక రాజకీయంలో మార్పు తీసుకురావాలి, ఈ వ్యవస్థలో ఒక మార్పు తీసుకురావాలని అల్పెరగని పోరాటం చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఈ సమావేశానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు దుర్గేష్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారికి, ఉదయ్ గారికి, ఇక్కడ విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డిసిసిబి అధ్యక్షులు, పిఏసిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ప్రస్థానంలో ఒక నమ్మకంతో నడిచిన మన ఉద్యమి సభ్యులు, ఈ కార్యక్రమం వెనక ఎంతో కృషి చేసిన అనేక విభాగాలు, వ్యక్తులు, వాళ్ళందరినీ ప్రత్యేకంగా నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. జనసేన పార్టీ ప్రయాణం 2014లో మన పార్టీ అధ్యక్షులు స్థాపించినప్పుడు 150 మందితో మనం ప్రారంభించుకున్నాం. ఆ రోజు నుంచి ప్రతి కార్యక్రమంలో ప్రతి అడుగు తన సొంతంగా భావించుకుని నిలబడిన జన సైనికులు, వీర మహిళల్ని ముందుగా శిరస్సు వహించి నమస్కరిస్తున్నాను. సభ్యత నమోదు కార్యక్రమం అంటే ఒక సంఖ్య కోసం కాదు, అందులో ఉన్న విలువలు, పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ ప్రస్థానంలో భాగస్వాములు అవ్వాలని 10 మంది దగ్గరికి వెళ్ళి పార్టీ సిద్ధాంతాల గురించి చెప్పి, ఏ విధంగా సమాజంలో ఒక మార్పు కోసం, ఈ రాజకీయ వ్యవస్థలో ఒక మార్పు కోసం ఏ విధంగా యువతలో ఒక స్ఫూర్తి నింపాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారో, ఆ ఆలోచనని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత తీసుకుని వెళ్ళిన సాధకులు, ఉద్యములు, వీళ్ళందరూ కూడా నిలబడింది ఈ కార్యక్రమంలో భాగంగా. ఏనాడు కూడా స్వార్థంతో పనిచేసిన వ్యక్తులు కాదు. ఎందుకంటే ఈరోజు మనం చేసిన ఈ ప్రస్థానంలో 2020లో మొట్టమొదటిసారి మన 500 రూపాయల సభ్యత్వం ప్రారంభించినప్పుడు 4748 ఆ రోజున్న మన వాలంటీర్స్ క్షేత్రస్థాయిలో పర్యటించి అతి కష్టం మీద 94,024 సభ్యత్వాలు చేయగలిగాం మొట్టమొదటి సంవత్సరం ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను. రెండో సంవత్సరం మీ అందరికీ తెలుసు, కోవిడ్ పరిస్థితులు ఉండినాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు, ఎక్కడ చూసినా కుటుంబాలు తుడిచిపోతున్నారు. గతంలో మనం చేసిన సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తూ సభ్యత్వ కార్యక్రమం మాత్రం ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మీరందరూ కూడా నిలబడిన స్ఫూర్తి ఎవరు కూడా మర్చిపోలేం. ఫిబ్రవరి 2022లో ప్రారంభించిన కార్యక్రమంలో 8,696 మంది వాలంటీర్స్ కృషి చేసి 3,27,000 సభ్యత్వం ఆ రోజులోనే మనం చేయగలిగాం. తర్వాత ఫిబ్రవరి 2023లో 9,275 మంది వాలంటీర్స్ 5,58,930 సభ్యత్వం ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను తీసుకురాగలిగాం. ఎన్నికలైన తర్వాత మీ అందరికీ తెలుసు ఏ విధంగా నిలబడి మనందరం కూడా కొత్త ఉత్తేజంతో, స్ఫూర్తితోటి రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి రికగ్నైజ్ పొలిటికల్ పార్టీగా ఎదిగి మనకి పర్మనెంట్గా మన సింబల్, మన చిహ్నం, మనం గాజు గ్లాస్ గుర్తు మనకు వచ్చేటట్టు 21 మంది శాసనసభ్యులు, 2 పార్లమెంట్ సభ్యులు, 2 శాసన మండలి సభ్యులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రిని మన ప్రజలందరూ కూడా నమ్మి కూటమిని గెలిపించిన తీరు మీరందరూ కూడా చూశారు. ఆ రోజు చేసిన సభ్యత్వంలో జూలై 2024లో 12,18,000 సభ్యత్వం, 12,596 మంది వాలంటీర్స్ ఆ రోజు మనస్ఫూర్తిగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా 25 లక్షలు చేయాలి, అదొక టార్గెట్ పెట్టుకుని పనిచేయండి అని చాలా మోటివేట్ చేశారు. అనేక కారణాల వలన
కొంతమంది ఒక కన్ఫ్యూజన్ తోటి, ఆ కన్ఫ్యూజన్ ఎందుకు కూడా మీకు చెప్తాను. ఎట్టకేలకు మనం 21,50,000 సభ్యత్వం మీ అందరి కష్టంతో చేయగలిగాం. ఇది మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే క్షేత్రస్థాయిలో చూశాను అది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండిందో. చాలామంది ఇన్సూరెన్స్తో ముడిపడి ఉంది మన సభ్యత్వం అనే ఆలోచన పైనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను, ఈ సందర్భంగా గర్వపడే విధంగా జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవాలి. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే వ్యక్తుల్ని మనం తీసుకోవాలి. పార్టీ సిద్ధాంతాల్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తుల్ని మనం తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్మిన వ్యక్తుల్ని మనం ఆహ్వానించాలి, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ ప్రస్థానంలో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 1034 మంది జన సైనికులు, వీర మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు నుంచి, అంటే 2020 నుంచి మనం ఎప్పుడైతే సభ్యత్వం ప్రారంభించామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1034 జన సైనికులు, వీర మహిళలు చాలా బాధాకరమైన సంఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఈ కార్యక్రమం ద్వారా వారి కుటుంబానికి భరోసా ఇస్తూ క్షేత్రస్థాయిలో ఉన్న నాయకత్వం అందరం కూడా వెళ్ళి వాళ్ళ బిడ్డల్ని మనం చదివిస్తాం. ఎప్పుడు మీకు ఎటువంటి సమస్య ఉన్నా జనసేన పార్టీ మీ వెంట ఉంటుంది అని ఆ రోజు మనకి పదవిలో లేకపోయినా కూడా ఆ కుటుంబాలకి భరోసా ఇచ్చి 46,35 రూపాయలు ఆ కుటుంబాలకి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సంతకం చేసిన ఈ చెక్కుల ద్వారా వాళ్ళందరూ కూడా అందించాం. సో దయచేసి మనందరం కూడా ముందుగా వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు ఏ విధంగా కలలు గాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారో దానికోసం నిలబడిన ఆ వ్యక్తుల్ని, ఆ కుటుంబాలని మనం ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి వారికి, వారి కుటుంబానికి మనోధైర్యం ఇచ్చే విధంగా మనం నిలబడదాం. వీటితో పాటు ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళగలిగామంటే ఖచ్చితంగా ఒక పర్పస్ ఉండాలి, ఒక కమిట్మెంట్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. ఈ మూడు లేనిదే ఈ ప్రస్థానం చేయలేం, ఏది కూడా మనం అచీవ్ చేయలేం. ఎందుకంటే ఒక మార్పు వచ్చేసింది, అన్ని డిజిటల్ టెక్నాలజీస్, డిజిటల్ ఏజ్ వచ్చేసింది. సోషల్ మీడియాని ఎక్కువగా ప్రభావితం అయ్యే విధంగా ప్రతి ఒక్కరం కూడా చూస్తున్నాం. కానీ ఈ జనరేషన్ ఏదైతే ఉందో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు దాదాపు 4-5 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు, ఈ యువత, ఈ జెన్ జీ ఎవరైతే ప్రస్తుత పరిస్థితుల్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారో, అబ్జర్వ్ చేస్తున్నారో, వాళ్ళు కూడా అలసిపోయారు. వాళ్ళు కోరుకునే చేంజ్, వాళ్ళు కోరుకునే మార్పు రావాలని మీ అందరిలో కూడా అటువంటి ఉత్సాహం, అటువంటి పట్టుదల కనబడుతూ ఉంది. ఆ మార్పు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరూ కూడా ఉంది. అదేవిధంగా పార్టీలో కొంతమంది తెలియకనో తెలుసో అనేక అంశాలపైన తొందరపడి మాట్లాడుతూ ఉంటారు. ఈ సందర్భంగా గుర్తు చేయాల్సిన బాధ్యత నాకుంది. 2017లో పవన్ కళ్యాణ్ గారిని మొట్టమొదటిసారి కలిసి ఈ ప్రస్థానం గురించి మాట్లాడుకున్నప్పుడు అన్నిటికన్నా నాకు నచ్చిన మాట, ఒక విషయం అని చెప్పారు. పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్ మనం చేయకూడదు. పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్ మనం చేయకూడదు అంటే సందర్భాన్ని బట్టి మనం మాట్లాడి, సందర్భాన్ని బట్టి మనం మారిపోయి వ్యవస్థని మన కోసమే వాడుకునే విధంగా రాజకీయాలు చేయకూడదు. అది ఆ మాట చాలా బలంగా జనసేన పార్టీ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఆ విధంగా నిలబడుతూ ముందుకు వచ్చాం. కష్టాలు ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి, కానీ మనం ఇష్యూ బేస్డ్ పాలిటిక్సే చేస్తూ ముందుకు వచ్చాం. అది కౌలు రైతులకు అందించిన ఆర్థిక సాయం కానివ్వండి, రోడ్లపైన మనం చేసిన పోరాటం కానివ్వండి, పదవులు ఉన్నప్పుడు ఒక విధంగా, పవర్ లేనప్పుడు ఒక విధంగా మనం ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఏవైతే మనం నమ్మామో, ఏవైతే అంశాలు మనం చాలా అవసరమని మనం భావించామో ఆ అంశాలకే కట్టుబడి ఉండి పార్టీని మనం ముందుకు తీసుకెళ్తూ వచ్చాం. అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం ప్రజల కోసం. కానీ ఈ రోజులో జరుగుతున్న సోషల్ మీడియా ప్రచారాన్ని దయచేసి మీరందరూ కూడా క్షుణ్ణంగా చూడాలి. ఎందుకంటే మీ వయసులో ప్రతిరోజు మీరు స్క్రోలింగ్ చేసుకుంటూ మీకు నచ్చిన సబ్జెక్ట్సే మీరు ఎంపిక చేసుకుని దాని వరకే పరిమితమయ్యే వయసులో ఉన్నారు మీరందరూ కూడా.
కానీ మనం ఏదైతే ఆలోచించామో, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో స్థాపించాలని కోరుకున్నామో, ఏదైతే పార్టీ నిర్మాణం కోసం మనందరం కూడా సమయం వెచ్చించి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలనే భావన మనలో ఉండిందో అది మీలో తగ్గకూడదు. దానికి మీరు ప్రయారిటీ ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాలని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా మీకు వివరించుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడో ఏదో జరిగిపోయింది, దాన్నే మన వాళ్ళు ఎక్కువ ఫార్వర్డ్ చేసేస్తారు. అది పార్టీకి మేలా నష్టమా, దానివల్ల ఉపయోగమా, 10 మందికి మనం ఈ సమాచారం అందించగలుగుతున్నాం అనే విషయం కూడా ఆలోచించకుండా తొందరపడి స్పందించే మనస్తత్వం, ఒక మార్పు మీలో రావాలి. ఏ కార్యక్రమం చేసినా మనం ఒకటే ఆలోచించుకోవాలి, మనకి వర్గాలు లేవు. జిల్లాలో ఉన్న గ్రూపులు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, భిన్న నాయకత్వాలు లేవు మనకి. కేవలం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఉంది జనసేన పార్టీలో. ఆయన కోసమే మనందరం కూడా పనిచేయాలి. ఆయన కోరేది కూడా మీ మంచి కోసమే. ప్రతి ఒక్కరిని ఆయన చూశారు, కష్టపడే వాళ్ళని ఎంపిక చేశారు, అవకాశాలు కల్పించారు, పదవులు ఇచ్చారు. కానీ పదవులు ఇచ్చినంత మాత్రాన మీకు బాధ్యత లేదనే భావన దయచేసి తెచ్చుకోబాకండి. ఎవరైతే పదవులు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని గుర్తించి ఇచ్చారో వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తున్నా, మీకు ఈరోజు ఒక బంగారమైన అవకాశం కల్పించారు. మీ నాయకత్వం పెంచడానికి అవకాశం కల్పించారు. దాన్ని క్షేత్రస్థాయిలో మీరు ఉపయోగించండి. కార్యాలయాల నిర్మాణం చేయండి. ఈ రోజున మీకు సిబ్బందితో పాటు జీతాలతో పాటు మీకు కార్లు, అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు మనం ఏం చేయగలుగుతున్నాం మన పార్టీ కోసం అనే ఆలోచన మీ అందరిలో కూడా రావాలి. అంతేగాని ఫ్లెక్సీల్లో మన ఫోటో ఉందో లేదా, మనకి ఏ విధంగా మనకి కుర్చీ ఏర్పాటు చేశారు అనే అంశాలు కాదు మన ప్రస్తావన. చాలా పొరపాటు అది. రాజకీయాల్లో ఎవరు కూడా స్థానం ఒకరిని పిలిచి ఇవ్వరు. వీ హ్యావ్ టు ఎర్న్, వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్, వీ హ్యావ్ టు విన్ ద ఎలక్షన్. అప్పుడే మనకు ఆ స్థానం దక్కుతుంది. ఆ గుర్తింపు కోసం ఆ నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలి. అటువంటి ప్రస్థానం మనం చేశాం, అంత ధైర్యంగా మనం చేశాం. ఏమీ లేదు భవిష్యత్ అనుకున్న రోజుల్లో ఈ విధంగా మనం కష్టపడి ఇంత దూరం ప్రయాణం చేసాం. ఈ రోజున దాన్ని మీరు ఎవరు కూడా మర్చిపోబాకండి. రాబోయే రోజుల్లో మనకి స్థానిక సంస్థల్లో పోటీ చేసే అవకాశం రాబోతోంది. దయచేసి ఇక్కడ విచ్చేసిన యువత, మహిళలు, మీరు చేసిన ఆ త్యాగాలు ఎవరు కూడా మర్చిపోలేరు. కానీ ఆ వేదికని మీరు ఉపయోగించుకోండి, ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. స్థానిక సంస్థల నుంచి మన నాయకత్వం పెంచుకుంటూ పోతే మీకు ఒక అద్భుతమైన భవిష్యత్తు రాబోయే రోజుల్లో రాజకీయపరంగా మన పార్టీ ఎదిగినప్పుడు ఉంటుంది మీకు. దాన్ని మీరు మర్చిపోబాకండి. పోటీ చేయాలి. పోటీ చేసిన అభ్యర్థుల్ని మనం గెలిపించాలి. కూటమిలో భాగస్వామ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎవరు నిర్ణయిస్తే వారి కోసమే మనం మద్దతు తెలిపి నిజాయితీగా పనిచేసే మనస్తత్వం కేవలం జనసేన పార్టీ, జన సైనికులకి, వీర మహిళలకి ప్రతి ఎన్నికల్లో కూడా మనం చేసి చూపించాం. గతం మీరందరూ కూడా మర్చిపోకూడదు. ఈ మాట ఎందుకంటున్నారంటే చాలామంది ఈ రోజున పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, ఇతర పార్టీ వాళ్ళు కూడా. పోటీ చేయనప్పుడు, ఏకపక్షంగా ఎన్నికలు జరగాలన్నప్పుడు, యునానిమస్ ఎలక్షన్ జరగాలన్నప్పుడు నిలబడింది మన జన సైనికులు, మన వీర మహిళలు. ఆ రోజున ప్రతి చోట మన నామినేషన్ వేసాం. ఆ రోజున ఎంపీటీసీలుగా గెలిచాం, జెడ్పీటీసీ గెలిచాం, సర్పంచ్లుగా గెలిచాం. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు కష్టకాలంలో కూడా మనం నిలబడ్డాం. కేసులు పెట్టించుకున్నాం, రకరకాలుగా అవమానపరిచారు. ఇంట్లో ఉన్న మహిళల్ని ఎన్ని రకాలుగా సోషల్ మీడియాలో ఏ విధంగా ప్రచారం చేశారో మీరు చూశారు. మన నాయకుడిని ప్రతిరోజు అనుక్షణం సోషల్ మీడియాని ఒక వెపన్గా వాడి ఏదో విధంగా ఆయన తగ్గించాలి, ఏదో విధంగా ఆయన దూరం చేయాలని చేసిన ప్రయత్నం, దానికి 100% ఎదురు దెబ్బ కొట్టి నిలబడింది మన జన సైనికులు, వీర మహిళలు. అద్భుతంగా చేశారు. ఈ రోజున వందల సంఖ్యలో జీతాలు ఇచ్చి పెట్టుకుంటున్నారు సోషల్ మీడియాకి. జనసేన పార్టీకి అటువంటిది ఎక్కడా లేదు వ్యవస్థ. నిలబడేది మన జన సైనికులు, మన వీర మహిళలు, మన శతాగ్నిలో ఉన్న సభ్యులు. వాళ్ళు అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఏనాడు కూడా మనం పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ చెయ్యం, స్పాన్సర్షిప్లు చెయ్యం. వందల సంఖ్యలో ఎంప్లాయీస్ పెట్టుకుని మనం తెర వెనక నుంచి మనం కార్యక్రమాలు నడపాం. ప్రజలు నమ్మాం. ప్రజలు ఏ విధంగా మనని గౌరవిస్తున్నారో ఆ గౌరవాన్ని ప్రజలకు అందే విధంగా, మన పార్టీ సభ్యులకు అందే విధంగా మనం నడుచుకుంటూ ముందుకెళ్తాం తప్ప ఆ విషయంలో ఏనాడు కూడా మనం రాజీ పడలేదనే విషయం నేను మీ దయచేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. 2 సంవత్సరాలు పూర్తవబోతోంది. మనందరం కూడా మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మనం సమీక్షించుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా మంత్రులుగా, మేము ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, స్థానికంగా
గతంలో ఎన్నికైన ఎంపీటీసీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎవరికైతే అపాయింట్మెంట్లు వచ్చినాయో పదవులు, చైర్మన్లుగా, బోర్డు డైరెక్టర్లుగా మీకు అందించిన అవకాశం ఏ విధంగా మనం ప్రభుత్వానికి, ప్రజలకి, మన పార్టీకి ఉపయోగపడ్డామో మీరు ఖచ్చితంగా ఒక సెల్ఫ్ రివ్యూ ఏర్పాటు చేసుకుని మీ నివేదిక మీరు తయారు చేసుకుంటే ఉత్తమంగా ఉంటుందని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరైనా సరే కష్టపడే మనస్తత్వం, నిజాయితీగా నిలబడే మనస్తత్వం, నాయకత్వాన్ని నమ్మకంతో నిలబడిన మనస్తత్వమే రాజకీయాల్లో మనం దూర ప్రయాణం చేయగలుగుతాం తప్ప ఏ రోజుకి ఆ రోజు మనం మారుతూ పోతూ ఉంటే ఆ నిలకడ లేని వాళ్ళు రాజకీయాల్లో సుదీర్ఘమైన ప్రస్థానం చేయడం చాలా కష్టం. ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం బలపడాలంటే కొత్తగా మనం సభ్యుల్ని కూడా ఆహ్వానించాలి. ఇతర పార్టీల నుంచి వచ్చిన సభ్యుల్ని మనం ఆహ్వానించినప్పుడు ఆ సభ్యులు కూడా జనసేన పార్టీ సిద్ధాంతాలకి త్వరగా వాళ్ళు కట్టుబడి మన జన సైనికులు, మన వీర మహిళలు మనసు పొందినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆ నాయకత్వం ఇచ్చే బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. పార్టీ బలపడాలంటే మనం అందరినీ ఆహ్వానించాలి, పెద్ద మనసుతో రమ్మనాలి, చూడాలి. అటువంటి నాయకత్వాన్ని మనం పెంచుకునే విధంగా 175 నియోజకవర్గాల్లో కూడా మనం కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం, సందర్భం వచ్చింది. సాధకులు కూడా చాలా కష్టపడి ఈ సభ్యత్వం చేశారు. గత 4 సంవత్సరాల నుంచి ఎవరైతే పాపం చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, ఎవరైతే పెన్షన్ రాగానే ఆ డబ్బు తీసుకెళ్ళి సభ్యత్వం చేయించుకునే వాళ్ళు, ఎవరైతే కూలీ పనులు చేసేవాళ్ళు, వాళ్ళు కూడా ఈ రోజున ఈ 21 లక్షల్లో మరొకసారి ఆ నమ్మకంతో చేరారు మనతో పాటు. ఆ నమ్మకాన్ని దయచేసి మనం ఎవరం కూడా తగ్గించకూడదు, ఆ గౌరవాన్ని మనం నిలబెట్టాలి. మనం ఈరోజు పొత్తులో ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అదేవిధంగా ఏ విధంగా ఈరోజు జనసేన పార్టీని భారతదేశంలో ఆ గుర్తింపు తీసుకొచ్చారో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఆ గుర్తింపుని గౌరవించి మొన్న నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాలేదని తెలిసి ఆయన ఇంటికి రావడం, మనందరం కూడా మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా మనందరి తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలపాలి. ఆ గౌరవం మన నాయకుడికి అందించిన సందర్భం మీ అందరూ చూశారు. ఎంత కష్టపడి ప్రయాణం చేయగలిగితే పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేజ్కి చేరారో దాన్ని మీరు ఆదర్శవంతంగా తీసుకోండి. ఎన్నో సందర్భాల్లో చాలామంది అవమానపరిచారు, అవహేళన చేశారు, సందర్భం లేని మాటలు కూడా చాలా చెప్పారు. కానీ దీని వెనక ఒక డిసిప్లిన్, ఈ ప్రయాణం వెనుక ఒక పర్పస్, ఒక నమ్మకం ఉండింది కాబట్టే ఈ ప్రస్థానం చేయగలిగాం. ఈరోజు ఇంత అద్భుతమైన సమావేశం మనం ఏర్పాటు చేసుకోగలిగామంటే మీరందరూ కూడా పార్టీ నిర్మాణంలో మీరు భాగస్వాములు. మొన్న కార్యక్రమం ప్రారంభించుకుందాం అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు, ముందు సాధకులతో కూర్చుని మనం మాట్లాడుకుందాం, దాని తర్వాత కార్యక్రమం చేద్దామని. అంటే ఒక నాయకుడు ఎంత ఓపెన్గా, ఎంత ఓపెన్ మైండెడ్గా నాయకత్వం పెంచాలనే ఆలోచనతో ఆయన ఆలోచిస్తున్నారో దాన్ని మీరు గుర్తించండి. అంతేగాని ఒక్కొక్క నియోజకవర్గాల నుంచి సడన్గా 100-200 బయోడేటాలు వచ్చేస్తున్నాయి, పిఓసిగా మమ్మల్ని అపాయింట్ చేయండి అని. సాధ్యం పడదు అది. ఏ నియోజకవర్గంలో ఎవరు కష్టపడి పనిచేశారో, ఏ నియోజకవర్గంలో ఎవరు ఏ విధంగా పార్టీ సిద్ధాంతాలు నమ్ముకుని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్ముకుని నిలబడ్డారో, ఏ విధంగా వాళ్ళు కష్టపడి మనతో పాటు ప్రయాణం చేశారో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన సందర్భం ఖచ్చితంగా వచ్చింది. ఆ విషయం మీరెవ్వరు కూడా అధైర్యపడకుండా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పైన నమ్మకంతో మీరు నిలబడండి. పార్టీ అటువంటి పొరపాట్లు చేయదు. అన్ని విధాలుగా అన్ని కోణాల నుంచి చూసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అడ్జస్ట్ చేసి వాళ్ళకి అకామిడేట్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి అడుగు వేస్తారు. అందులో మీరందరూ కూడా కుటుంబంలో ఉన్నారు, భాగస్వాములు అయినందుకు గర్వపడండి. జనసేన పార్టీని ఇంకా మనం అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. రాబోయే రోజుల్లో నేను మరొకసారి మిమ్మల్ని కొనియాడుతున్నాను. స్థానిక సంస్థల ఎన్నికలు ఒక అద్భుతమైన అవకాశం, అద్భుతమైన అవకాశం. మీ నాయకత్వం పెంచుకోవాలి, నిలబడాలి, దానికోసం పనిచేయాలి. అంతేకాని టికెట్ వచ్చినాక మనం పోయి పని చేద్దామంటే ఎవరు గుర్తించారు మిమ్మల్ని? ప్రజలు కూడా మారారు, ప్రజలు కూడా చూస్తూ ఉంటారు ఏ విధంగా మీరు కంట్రిబ్యూట్ చేశారు ప్రాంతానికని. ఒక గ్రామంలో ఒక సమస్యలపైన మీరు ఎట్లా మాట్లాడారు, ఏ విధంగా మీరు ఆ ప్రాంతానికి న్యాయం చేయాలని మీరు పోరాడారు, ఏ విధంగా జనసేన పార్టీలో మీరు ప్రస్థానం చేశారో కూడా చూస్తారు ప్రజలు. మన సభ్యులు కాకపోయినా వాళ్ళు ఆ విధంగా చూస్తారు. ఎందుకంటే నిలకడగా ఉన్న మనిషి, కమిట్మెంట్ ఉన్న మనిషి, పర్ఫెక్ట్గా మాట్లాడే మనిషి అనే విషయాలు
క్షేత్రస్థాయిలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో అందరు కూడా చూస్తూ ఉంటారు. రాబోయే రోజుల్లో కార్పొరేషన్ ఎలక్షన్లు ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, పంచాయతీరాజ్ విభాగం నుంచి నిర్వహించబోయే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్ ఎన్నికల్లో కూడా అద్భుతమైన అవకాశం మన జన సైనికులకి, వీర మహిళలకు దక్కుతుంది. దానికోసం మీరు క్షేత్రస్థాయిలో సిద్ధపడి కార్యక్రమం విజయం కోసం, పార్టీని ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి కోసం మీ వంతు మీరు కృషి చేయాల్సిన ఆ సమయం ఆసన్నమైంది. దానికోసం మీరు ధైర్యంగా నిలబడండి. దానికోసం మీరు మరొకసారి మీ ఎనర్జీని తెచ్చుకుని ఏ విధంగా మనం కవాతులు చేసేవాళ్ళమో, ఏ విధంగా మనం పాదయాత్రలు చేసేవాళ్ళమో, ఏ విధంగా మనం జెండా పట్టుకుని ప్రతి కార్యక్రమాన్ని పిలిచినా పిలవకపోయినా పవన్ కళ్యాణ్ గారి కోసం మనందరం నిండు మనసుతో పోయి పాల్గొనే వాళ్ళమో, ఆ స్ఫూర్తిని మళ్ళీ తీసుకొచ్చి జనసేన పార్టీని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళమని మిమ్మల్ని అందరినీ కొనియాడుతూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పార్టీ నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, కార్యక్రమం అయిన తర్వాత మీ అందరికీ అద్భుతమైన భోజనాలు ఏర్పాటు చేయమని ప్రత్యేకంగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భోజనాలు ఏర్పాటు చేయమన్నారు. ఆ విధంగానే ఏర్పాటు చేశాం. కాబట్టి దూర దూర ప్రాంతాల నుంచి మీరు అందరూ తరలి వచ్చారు. ఖచ్చితంగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత ఒక డిసిప్లిన్ విధానంలో మనందరం కూడా కలిసిమెలిసి ఒక చక్కటి వాతావరణంలో జనసేన పార్టీని ముందు తీసుకెళ్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై జనసేన, జై జనసేన. ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను. వాటర్ బాటిల్ కింద పెట్టాలి. జై భారత్. తెలంగాణ నుంచి కర్ణాటక, కేరళ, తమిళనాడు, దాదాపు ఈ రాష్ట్రాల నుంచి ఇంకా యూపీ కొన్ని చోట్ల కూడా ఎక్కువ సంఖ్య లేకపోవచ్చే కానీ అది ఒక 25-50 అవ్వచ్చేమో కానీ తెలంగాణలో మొదలెట్టిన జనసేన ప్రస్థానం అటు కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, మారుమూల మనకి దూరంగా ఉండే రాష్ట్రాల్లో కూడా కనీసం ఒక 50 మంది మేము జనసేన కోసం పనిచేస్తామని యూపీ లాంటి రాష్ట్రం నుంచి కూడా రావడం నాకు నిజంగా చాలా చాలా ఆనందం కలిగించింది. 150 మందితో ప్రారంభించిన తెలంగాణలో ప్రారంభించిన జనసేన ఈరోజు 21 లక్షల పైచిలకు సభ్యులతోటి, ఉద్యమీ సభ్యత్వంతో ఈరోజు ఇక్కడికి మిమ్మల్ని ఈ సందర్భంలో కలవటం నాకు చాలా చాలా ఆనందంగా. ఇందాక రాగానే అడిగాను ఆరోగ్యం ఎలా ఉందని. ఆరోగ్యం బాగుంది. చెప్పాలి కదా నాకు, అంటే
ఆరోగ్యం ఎలా ఉంది ఇవన్నీ అంటే కారణాలు ఏంటి అని అంటుండే మన వాళ్ళు ప్రేమతోటి నా భుజాలు లాగేశారు. సో నాకు లాస్ట్ 2-3 ఇయర్స్లో ఏమైందంటే ఎలక్షన్ ముందు నుంచి కూడా 1 ఇయర్ ముందు నుంచి కూడా తిరగటం వల్ల ఒకటి కరోనా టైంలో నాకు ఈ కరోనా రావడం, ఒకటి ఈ లంగ్ ఇన్ఫెక్షన్ పోలేదు, అలా ఉండిపోయింది అదొకటి. తర్వాత ఈ దుమ్ము ధూళిలో తిరగటం వల్ల అది లోపల ఒక ఈ సైనస్ ప్రాంతాల్లో చాలా కరుడుగా హార్డ్ అయిపోయింది, ఆ డస్ట్ బాల్ అయిపోయింది. అందుకని ఇక్కడ వాచిపోయేది, నాకు అర్థమైంది కదా చాలా కాలం. ఆ తర్వాత ఇంకా ఒక సైడ్ ఒక రోజు సడన్గా ఈ ఎడ్జ్ మన ఏమంటుందని ఎక్స్టెండెడ్ విషన్ కనిపించలేదు ఒకరోజు. సో అందుకని అన్ని ప్రోగ్రామ్స్ మన అంజుబాబు గారి భీమవరంలో ప్రోగ్రామ్ ఉన్నా కానీ క్యాన్సిల్ చేసి హైదరాబాద్ తిరిగి రావడానికి దాదాపు 1 నెల పట్టింది రావడానికి. అలాగే మిగతా వచ్చాం కదని చెప్పి ఏంటంటే ఇబ్బందులు ఉన్నాయి అన్నీ చేయించుకుంటే ఈ 2 భుజాల మధ్య కూడా టేర్ వచ్చేసింది. వాళ్ళు అడిగారు ఎట్లా క్యాల్సిఫికేషన్ కూడా వచ్చేసింది 2 భుజాలు మన భుజాల్లో ఎట్లా వచ్చింది అని అడిగితే ఏం లేదు, నన్ను మా వాళ్ళు ప్రేమతో లాగేశారు అన్న అని చెప్పి ఒకళ్ళు ఇట్లా లాగుతారు అట్లా లాగుతారు. అంటే అంతకుమించి నాకు వేరే కారణాలు కనిపించలే. ఎందుకంటే ఒకసారి మధ్యలోకి వెళ్తున్నప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తే వదలరు కదా, ఆ లాగటంలో ఎంత బలంగా గుంజుతారంటే కండ తెగిపోయేంత. కాదు మీరు ప్రేమగా కండ తెగొట్టిన పర్లేదు, ప్రేమతో తీసుకుంటాం, ఎందుకంటే హీలింగ్ కూడా మీరే చేస్తారు కాబట్టి. సో ఫర్దర్గా అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అలాగే చాలా సందర్భాల్లో కొంచెం వేరంటేరు ఉంటుంది కదా, ఇన్ని జీవితంతో బతికిన తర్వాత ఆ స్పైనల్ ఇష్యూస్ ఉన్నాయి, కంప్రెషన్స్ ఉన్నాయి, ఒక 10 to 11 కంప్రెషన్స్ ఉన్నాయి, డిస్కంప్రెషన్స్. కాకపోతే నాకున్న బేసిక్గా నాకు కొంచెం ఈ స్పోర్ట్ ట్రైనింగ్ ఉండటం వల్ల నాకు బాడీ తట్టుకోగలదు. అంటే ఎంత బాధ ఉంది ఎంత పెయిన్ ఉందో నాకే తెలియదు, నా పెయిన్ టాలరెన్స్ చాలా ఎక్కువ. అంటే లోపల తెగిపోయినాగా నాకు అర్థం కాదు, ఏదో ఇబ్బందిగా ఉంది ఇలా అనుకుని వెళ్ళిపోతూ ఉంటాను. తర్వాత టోటల్గా 2.5 inches ఎలా కదులుతున్నావు అంటారు డాక్టర్స్. సో ప్రస్తుతానికి అన్నీ బాగానే ఉన్నాయి. I'll make sure with all your blessings I'll be all right. నా కోసం ప్రార్థించిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మీరు కాకపోతే ఇంకెవరిని ప్రేమిస్తాను నేను. అలాగే దీని తర్వాత అంటే కొంచెం ఒక 4 అంశాల మీద మాట్లాడుతాను. ఒకటి పార్టీ స్ట్రక్చర్ మీద, ఒక పుష్కర కాలం తర్వాత 12 సంవత్సరాలు తర్వాత పార్టీ స్ట్రక్చర్ ఎలా ఉండాలి. ఇది ఇప్పుడు పెట్టుకుంది కాదు, 2007లో ఇందాక మన తెలంగాణ నుంచి వచ్చిన ఇక్కడ మన భైరవ్ భాష సాంబశివుడు మాట్లాడింది. 10వ క్లాస్లో చూసి యూత్ వింగ్లో అప్పుడు ఎలా మాట్లాడానో అన్ని స్ఫూర్తి చెంది ఈరోజు మాట్లాడిన సాంబశివుడి మాటల గురించి చెప్తాను. 2008లో అప్పుడే రాజకీయ ప్రస్థానంలో చాలా స్పష్టతతోటి ఎలా నడపాలి యూత్ వింగ్ అని చెప్పి ఒక స్ట్రక్చర్ పెట్టుకున్నాం, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఆ రోజున. ఆ స్ట్రక్చర్ని ఒక 12 సంవత్సరాల తర్వాత దాన్ని రియలైజ్ చేయగలిగే అవకాశం నాకు వచ్చింది. సో ఇది అన్ని పార్టీలకు ఎంత ఉంటుందో నాకు తెలియదు, కానీ జనసేన అందుకే నేను 12 సంవత్సరాలు ఎప్పుడు లూజ్గా వదిలేసాను స్ట్రక్చర్. కాంక్రీట్గా ఫిక్స్డ్గా ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ముందు నలగాలి మనుషులు అనుకున్నాను, మన సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు మనతో పాటు ప్రయాణం చేద్దాం అనుకుని నమ్మాలి, వీళ్ళ కోసం నేను ఉండాలనుకున్నాను. ఒక 12 సంవత్సరాల తర్వాత అసలు మిమ్మల్ని జీవితకాలం మేము వదలమని చెప్పిన వాళ్ళందరూ పారిపోయారు, వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరు నన్ను వదలలేదంటే నా జన సైనికులు, మా వీర మహిళలను వదలరు. సో మిమ్మల్ని సెంట్రైజ్ చేసే ఈ స్ట్రక్చర్ ఉంది. ఆ స్ట్రక్చర్ గురించి వివరిస్తాను. మూడోది, మీరు బాధ్యతలు వహించబోతున్నారు కాబట్టి మీకు ఐడియాలజీ 7 సిద్ధాంతాలని కొంచెం భారం అవ్వచ్చు వినడానికి, కొంచెం ఓపికగా ఉంటే భవిష్యత్తులో మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దాని మీద ఐడియాలజీ గురించి మాట్లాడతాను. అలాగే వే ఫార్వర్డ్, మిగతా రాష్ట్రాల్లో ఇంత ప్రేమగా వచ్చారు. కర్ణాటక నుంచి సుష్మా శ్రీనివాసన్ గారు వచ్చారు. మిగతా రాష్ట్రాల్లో మనం ఎంత చేయగలం, ఏ మేరకు మనం మద్దతు తెలపగలం,
ఒక పక్క స్టేట్కి మనం జనసేన నుంచి ఇక్కడ కూర్చొని ఏం చేయగలం, దట్ విల్ హ్యావ్ దానికి ఒక దారి వెతుకుతాం. అలాగే వే ఫార్వర్డ్లో ఈ అలయన్స్ ప్రభుత్వం, ఎన్డీఏ అలయన్స్ ప్రభుత్వం, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన, ఈ అలయన్స్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ వే ఫార్వర్డ్ ఎట్లాగా, లోకల్ బాడీస్ ఎలాగా ఆ అలయన్స్ ఏర్పడటానికి వచ్చిన పరిస్థితులు వివరిస్తూ భవిష్యత్తు ఎలా ఉండాలని చాలా స్పష్టంగా మీకు తెలియజేస్తాను. అలాగే భారతదేశం మొన్న మోదీ గారు మెసేజ్ చూశారు అందరూ, దాన్ని జనసేన తరపు నుంచి మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ రెండు మీకు తెలియజేస్తాను. ఈరోజు ఇన్ని వేల మంది జనసేన సాధకులతోటి సమావేశం కావడానికి ప్రధాన కారణం, జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో ఇది నా పార్టీ అన్న భావంతో భుజాన మోస్తుంది మీరే. పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కీలక పాత్ర పోషిస్తున్నది కూడా జనసేన సాధకులు, ఉద్యమీలు. నేను పార్టీ స్థాపించినప్పుడు నా వద్ద కేవలం ఒక భావజాలం, ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యం, ప్రజల జీవితాల్లో సమాజంలో మార్పు తీసుకురావాలనే ఒక నిబద్ధత మాత్రమే ఉన్నాయి. ఆ సమయంలో నీ వెంట మేము ఉన్నామని నిలబడ్డ 150 మంది సన్నిహితులు కావచ్చు, నా జన సైనికులు కావచ్చు, నా ప్రాణం కావచ్చు, వాళ్ళే నిలబడ్డారు. ఈరోజు జనసేన వెంట ఐడియాలజీ, కరేజ్, కమిట్మెంట్ కలిగిన దాదాపు 20,000 మంది సాధకుల సమూహం నిలబడి ఉంది. దాదాపు 21.5 లక్షల పైగా జన సైనికులు, వీర మహిళల్ని ఉద్యమ సభ్యులుగా చేర్చి ఒక్కడిగా ప్రారంభమైన జనసేనని ఈ రోజున 21.5 lakhsతో బలమైన జన సైన్యంగా తీర్చిదిద్దడంలో మీ పాత్ర చాలా కీలకం. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా దాదాపు 10,000 మంది పైగా ఉద్యమి సభ్యత్వం తీసుకున్నారు. జనసేన భావజాలం ఒక్క తెలుగు రాష్ట్రాలకి పరిమితం కాదు, మనది జాతీయ సమగ్రత, జాతీయ భావాలున్న పార్టీ. అందుకే ప్రతి ప్రాంతం నుండి మనకి ఆదరణ లభిస్తుంది. ఒక వ్యక్తికి పార్టీ సభ్యత్వం ఇచ్చి అతన్ని పార్టీ భావజాలం వైపు ఆకర్షించాలంటే ముందుగా మీలో బలమైన నాయకత్వపు లక్షణాలు ఉండాలి. మీలో ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు జనసేన పార్టీ కేవలం నాయకత్వంపై ఆధారపడకుండా సంస్థాగతమైన బలమైన జన సైనిక సమూహంతో ఎదిగే పార్టీగా అవతరించింది. అందుకే మిమ్మల్ని సాధకని పిలవాలని నిర్ణయించుకున్నాను. ఏదైనా ఒక కార్యాన్ని చిత్తశుద్ధితోటి, అంకిత భావంతో, లక్ష్యంతో సాధించేవారే సాధకులు. జనసేన లక్ష్యాన్ని సాధించే క్షేత్రస్థాయి నాయకత్వం మటుకు ఇక్కడున్న సాధకులదే. నేను ప్రతిసారి ఒకటే మాట నిలబడి చెప్తా ఉంటాను, 1 man's courage makes a majority. ఈరోజు మీరు ఆ మాట నిజం చేసి చూపించారు. తేనెటీగల సమూహం కలిసి ఒక తేనెతిట్టుని నిర్మించినట్టే జనసేన సాధకులు, క్షేత్రస్థాయి నాయకులు కలిపి జనసేన పార్టీ నిర్మాణంలో ఒక కీలక ఘట్టాన్ని పూర్తి చేశారు. మొన్న వైజాగ్లో జరిగిన సేనతో సేనాని సమావేశంలో ఒక జన సైనికుడు మాట్లాడుతూ, మా ఊరికి నేనే పవన్ కళ్యాణ్, ప్రతి సమస్యకి నీ దాకా రానన్నయ్య అని చెప్పినప్పుడు ఇది నేను కోరుకున్న పార్టీ నిర్మాణం అనిపించింది. విజయనగరంలో హుస్సేన్ అని ఒక ముస్లిం యువ జన సైనికుడు కార్పొరేటర్గా పోటీ చేశాడు. ఓడిపోయినా సరే అక్కడ ప్రజా సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్ కంటే ఎక్కువగా కృషి చేస్తూ ప్రతి మంగళవారం ఒక సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నాడు. అందుకే అతన్ని మంగళవారం హుస్సేన్ అంటారు. హుస్సేన్ లాంటి పోరాట స్ఫూర్తి ఉన్న వ్యక్తికి ఒక ఆయుధం ఇస్తే ఇంకా బలంగా పోరాడతాడు. ఆ ఆయుధమే జనసేన. ఇలాంటి వ్యక్తుల్ని నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే తెలంగాణ నుంచి నల్లమల చెంచుపెంటకు చెందిన శివాన్ని 18 ఏళ్ళ యువకుడు కావచ్చు, అరకు పాడేరు ప్రాంతంలో నక్సలైట్ అవుదాం అనుకున్న ఒక బాబురావు కావచ్చు, వీరికి రేపటిపై నమ్మకం కల్పించింది జనసేన. అది పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబ్ గ్రూప్ వర్ణానికి చెందిన బాబురావు ఈరోజు నక్సలిజం ఆలోచనలు వదిలి ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం పెట్టుకొని జనసేన తరపున వార్డు మెంబర్గా గెలిచి ఉప సర్పంచ్గా ఎదిగాడు. ఇలా నన్ను కదిలించే సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయి. జనసేన అనేది ఒక రోజులో పుట్టింది కాదు, ఒక 25 ఏళ్లుగా నాలో రగులిన ఒక ఆలోచనలకి ప్రతిరూపం. నేను ఏ స్థాయి నాయకుడిని అవ్వాలని ఆస్తి జనసేన పార్టీ పెట్టల, ఒక ముఖ్యమంత్రి అయిపోవచ్చు అన్న ఆలోచనతో పెట్టల. ఒక పార్టీని పెడితే ఎంత సమాజంలో ఎంత మార్పు తీసుకురాగలం. చిక్బళ్ళాపూర్కి చెందిన ఒక ఆడబిడ్డ వచ్చి నాకు అవినీతిపైన పోరాటం చేయాలని, నాకు నువ్వు ఆయుధం అవ్వన్నా, నువ్వు ప్లాట్ఫామ్ ఇవ్వంటే నేను అలాంటి వాళ్ళ కోసం పెట్టాను పార్టీ. కొత్త తరహా నాయకత్వాన్ని ఎలా నిర్మించగలను
అన్న తపన జనసేనకి పునాది. ఒక్కడిగా ప్రారంభమైన జనసేన 100% విజయం సాధించిందంటే కారణం ఉమ్మడి పోరాటం. ఇది నా వల్ల సాధ్యం అవ్వలేదు. నా మీద నమ్మకంతో నాతో నడిచిన మీ అందరికీ ఈ విజయాల్లో నేనెంత భాగస్వామ్యం నాకుందో మీకు అంతే సమాన భాగస్వామ్యం. ఏ రాష్ట్రానికి వెళ్ళినా జనసేనకి ప్రత్యేకమైన గౌరవం ఉంది. పార్టీ మద్దతు కోరుతారు. అది మహారాష్ట్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు. గత ఏడాది మహారాష్ట్ర ఎన్నికలు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎన్డీఏ అభ్యర్థులు మనం వెళ్ళిన చోట దాదాపు 95% స్ట్రైక్ రేట్ సాధించారు. జనసేన మద్దతు ఉపయోగపడిందని చెప్పినప్పుడు అది చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ విజయం ఒక్క రోజులో రాలేదు. దశాబ్దన్నర కాలం పాటు మనం నలిగిపోయాం, వైఫల్యాలు చూసాం, గుండాలని ఫ్యాక్షన్ రాజకీయాలను తట్టుకుని ఇక్కడ దాకా వచ్చాం. ఈ మధ్యన పక్క రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. ఊళ్ళో పెళ్ళికి ఏదో హడావుడి ఉంటారు కదా, అంటే ఎలా ఉండదంటే మనకి సందులోనో ఒక పెళ్లి జరుగుతూ ఉంటే మన ఊళ్ళో చిన్నపిల్ల పరిగెడుతూ ఉంటారు అటు ఇటు, వాళ్ళ ఇంట్లో పెళ్ళి అనుకున్నట్టుగా. అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం. ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. పోనీ ఎవరైనా నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే అందరూ పారిపోయారు కదా. సో అందుకని కంపారిజన్ పెట్టకండి. నిజంగా నేను పదవే నాకు ప్రధానం అనుకుంటప్పుడు 2008లోనే యూత్ వింగ్ కాదు ఎంపీగానే పోటీ చేశాను. 2014లో నేను ఎన్డీఏతో అలయన్స్లో ఉన్నప్పుడు నేను మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాల్సి ఉంది. బట్ నేను ఏమనుకున్నానంటే, ఎందుకు చెప్తున్నాను ఇదంటే, నేను ఒక పార్టీని నడపాలి, ఇది సమాజంలో మార్పు పట్టుకు రావాలంటే నాకు తెలియాలి కదా కష్టం. ఒక కమ్యూనిస్ట్ నాయకులను చూస్తే కింద క్షేత్రస్థాయిలోకి వెళ్ళారు, నలిగారు, దెబ్బలు తిన్నారు. ఒక కాంశీరామ్ దెబ్బలు తిన్నాడు, నలిగారు. ఒక పార్టీని నడపడం ఏదో కూర్చోబెట్టి ఎదిగేయటం వచ్చేయటం పదవిలో కూర్చోవటం కాదు. ఎలా నడపగలవు? ఒక సమూహాన్ని నీతో పాటు నడిపించాలని నీకు ఎంత సత్తా ఉండాలి, ఎంత అవగాహన ఉండాలి నీకు. నువ్వు ఆ భావజాలను కట్టుబడి ఉంటావా లేదా అనేది మనకు తెలియాలి. అందుకని ఇవన్నీ నిర్ణయించుకొని ఒక దశాబ్దం నేను నలుగుతానని నిర్ణయించుకున్నాను. అది 2007 నుంచి మొదలుపెట్టిన ప్రయాణం 2014-18 దాకా అలా నడుస్తూనే ఉన్నా. నలిగాను దశాబ్దం. ఆ తర్వాత 2019 చేశాను. ఎంత గెలుస్తానో తెలియదు, ఓడిపోతానో తెలియదు. బట్ అసలు ఐ వాంటెడ్ ఎక్స్పెరిమెంట్. చూద్దాం ఏం జరుగుద్దు. దెబ్బ తినకుండా ఏది రాదు. అదే 2024కి దాని గురించి మళ్ళీ వివరిస్తాను మీకు. అంటే ఇవన్నీ నేను ఒక పార్టీని నడపడానికి ఎంత బలం ఉండాలి, ఎంత భావజాలం ఉండాలి, ఎన్ని కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటే తప్ప నేను నడపలేని పార్టీని. ఈ రోజున అందరూ నన్ను వదిలేసిన నేను పార్టీని చాలా ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళగలను. ఆ ధైర్యం నాకు ఈ సుదీర్ఘ పుష్కర కాలం నాకు ప్రయాణం నాకు ఇచ్చింది. నాకు మీలో నుంచి నాకు బలమైన నాయకులు రావాలి. ఈరోజు 100 మందికి సభ్యత్వం నమోదు చేసే స్థాయికి ఎదిగారు. రేపు వారిని ముందుండి నడిపించే నాయకత్వ బాధ్యతలను కూడా మీరే తీసుకునేలా నాయకత్వ లక్షణాలను మీరు అలవర్చుకోవాలి. ట్రెడిషనల్ పాలిటిక్స్ వర్సెస్ జనసేన అనేది ఎలా ఉంటుంది? జనసేన పార్టీని మీరు దేశంలో ఏ ఇతర రాజకీయ పార్టీతో పోల్చలేరు. జనసేన ఒక లెఫ్ట్ వింగ్ కాదు, రైట్ వింగ్ కాదు, అది వామపక్ష భావజాలం కాదు, లేదంటే దాన్ని ఒక రైట్ వింగ్ ఐడియాలజీ కాదు. రెండింటిని ఉన్న మంచి ఆలోచనల్ని సమన్వయం చేస్తూ ఒక మిడిల్ పాత్ కమిటెడ్ ఐడియాలజీ జనసేన. నేను సిపిఎఫ్ అనే స్టార్ట్ చేసినప్పుడు ఒక భగత్ సింగ్ పెట్టుకున్నాను స్ఫూర్తిగా. చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్, బాల్ గంగాధర్ తిలక్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి యోధులు స్ఫూర్తితో పాటు, పోరాట యోధుల స్ఫూర్తితో పాటు గాంధీజీ గారిను, ఒక నాని పాల్కీవాలా, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్, అలాంటి సంఘ సంస్కర్తల ఆలోచనలు, నాయకుల ఆలోచనలు, స్వామి వివేకానంద, నారాయణ గురు లాంటి మహనీయులు
వారి ఆలోచనలు, ఇలా అనేక అంశాలని సమన్వయం చేసి నిర్మించబడింది పార్టీ జనసేన. సో జాతి పోరాట స్ఫూర్తి, రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు నిజం చేయడంతో పాటు భవిష్యత్ తరాల కోసం ఆలోచించే ఒక బలమైన భారత్ని నిర్మించడంలో మనం వంతు కృషి చేయడం, అది జనసేన లక్ష్యం. ఉదాహరణకి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా, రైతులు, అటవీ ప్రాంత ప్రజలు ఏనుగుల దాడితో ఇబ్బందులు పడుతున్నారని తెలిసి కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి కుంకి ఏనుగులు తీసుకురాగలిగామంటే జనసేన మాట్లాడితే అది మనల్ని విభేదించే కాంగ్రెస్ నాయకులైనా చాలా సెన్సిబుల్గా మాట్లాడితే పంపిస్తారని అనటానికి ఈరోజు మనకి ఆ కుంకి ఏనుగులు ఇక్కడ తీసుకురావడం. వ్యక్తులపై ద్వేషంతో రాజకీయాలు చేయదు జనసేన. ప్రజా సమస్యలపై పరిష్కారం మన ప్రథమ లక్ష్యం. జనసేన 7 సిద్ధాంతాలని మదనం చేసి రూపొందించిన కొందరు జనసేన ఎందుకు కులాలు మతాల గురించి మాట్లాడుతుంది, మళ్ళీ కులాలకి అతీతమైన రాజకీయాలు అని అంటూ ఉంటారు. కులాల్లో ఉన్న అసమానతలు, అన్యాయాలు, మతాల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను చర్చించి అర్థం చేసుకొని పరిష్కరిస్తేనే కదా సమానత్వంతో కూడిన సమాజాన్ని నిర్మించగలం. కేవలం ఒక కులాన్ని కావచ్చు, కొన్ని కులాలని కావచ్చు, ఒక మతాన్ని కావచ్చు ఓట్ బ్యాంక్ చూసేవాళ్ళు ఈ విషయంపై దాటేస్తారు. నాకు ఆ భయం లేదు, నాకు మొహమాటం కూడా లేదు. నాకు అరకులోని పీవీటీజీ వర్గాలు, శ్రీశైలం అడవుల్లోని చెంచులు, సరైన గుర్తింపు లేని బుడగ జంగాలు, గౌరవం కోరుకుంటున్న రెల్లి వర్గాల కోసం న్యాయం జరగాలి నేను బహిరంగంగా మాట్లాడతాను. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి, అర్థమయ్యేలా మన ప్రజలకు వివరించగలగాలి. క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించడానికి కారణం కార్యకర్తలు కేవలం జెండాలు మోయడానికి, సభలో హాజరు కావడానికి, ర్యాలీలు చేయడానికి కాదు. నా దృష్టిలో కార్యకర్తలే బలమైన పిల్లలు. మీరే దానికి మీరు లేకపోతే పార్టీ మనుగడకి కష్టం. అందుకని నేను మీకు సంబంధించి మీరు అండగా ఉండాలి, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి. దాంతో సమాజంలో మార్పుకి తొలి అడుగు అడిగేసే సారథి ఉద్యమి, మన నాయకత్వానికి దృఢమైన పునాది ఉద్యమి, ప్రజల్లో చైతన్యానికి ప్రతీక ఉద్యమి, యువత సంకల్పానికి ప్రతిరూపం ఉద్యమి, మార్పును సాధించే నాయకత్వం ఉద్యమి, న్యాయం వైపు నిలబడే నిర్భయం ఉద్యమి, జనసేన ఉద్యమి వారధి ఉద్యమి. ఏ పార్టీ అయినా మీకు నిలబడిపోవాలి అంటే సంస్థాగతంగా బలపడాలి. ఆ సంస్థలు ఎలా ఉండాలి? నేను పార్టీ నిర్మాణం ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంది. ఇట్స్ వన్ మ్యాన్ డ్రివన్ పార్టీ కాదు. ఒక కుటుంబం నడిపే పార్టీ అవ్వకూడదని నా లోపల నుంచి నేను కోరుకుంటా ఉన్నాను, గుండె లోతుల నుంచి. భవిష్యత్తు ఈరోజు నేను ఒక్కనే నడుపుతున్నాను, కానీ ఒక రోజున ఇది ప్యూర్లీ ఐడియాలజికలీ డ్రివెన్ పార్టీగా ఉండాలి. అందుకనే నేను ఇది మీ అందరికీ స్థానం కల్పించే పార్టీ కావాలి. సగటు మధ్యతరగతి మనిషి కూడా దీన్ని నడిపే స్థాయికి రావాలి. మధ్యతరగతి మనిషి విలువలు, వారి ఆలోచన విధానం పార్టీలో ఉండాలి. నేను ముందు పార్టీ పెట్టినప్పుడు నన్ను అర్థం చేసుకుంది, సిపిఎఫ్ని పెట్టినప్పుడు వామపక్ష భావజాలంతో ఉన్న ఒక హ్యూమన్ రైట్స్ లాయర్, కీర్తిశేషులు భువనగిరి చంద్రశేఖర్ గారు, అలాగే నేనంటే ఎంతో ఇష్టపడి ఒక గద్దర్ గారు, ఒక గుడిలో ఒక పూజారి, ఒక చెంచు యువకుడు, ఒక టిఫిన్ బండి, విజయనగరంలో ఒక టిఫిన్ బండి నడిపే యువకుడు, ఎక్కడో అమెరికాలో కూర్చున్న ఒక ప్రొఫెసర్, ఇలా ఒక్కళ్ళు కాదు అనేక డిఫరెంట్ గ్రూప్స్ నుంచి జనసేన భావజాలానికి ముందుకు వచ్చారు. నా దగ్గర ఉన్నది ఒక సమూహం, అది ఒక సేన, ఆ నిబద్ధతతో కూడిన సేన. దానిని నేను పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళాలంటే ఫస్ట్ భావమే కాబట్టి ఆ భావాన్ని బలంగా పట్టుకునే వాళ్ళని ఫస్ట్ వాళ్ళ ముందు ఈ సమూహం ముందు ఉంటారు. వాళ్ళని నేను ఈరోజును జనసేన రక్షాదళ్గా చూడాలనుకుంటున్నాను. జనసేన ఏ ఉద్దేశంతో అయితే ప్రారంభించబడిందో, ఏ ఉద్దేశాలనైతే దారి తప్పకుండా కాపాడే సమూహం ఇది. అవసరమైతే క్షేత్రస్థాయిలో పోరాటం చేసే సిద్ధాంతం బలం కలిగిన సైన్యం ఇది. వీళ్ళకి అనుసంధానమైందే వాళ్ళకి ఫుట్ సోల్జర్స్ బ్లాక్, అంటే భావాన్ని పట్టుకొని కూర్చునే వాళ్ళు, అలాగే ఆ భావాన్ని అవసరమైతే క్షేత్రస్థాయిలో నిలబడి పోరాటం చేయగలిగే వాళ్ళు నిర్వాహక్ దళ్. అలాగే దీన్ని ఒక పొలిటికల్గా ముందుకు తీసుకెళ్లాలంటే, ఒక పొలిటికల్ బ్లాక్గా చూడాలంటే పరిపాలక దళ్. అంటే రక్షాదళం, నిర్వాహక దళం, పరిపాలక దళం. ఒక ఐడియాలజికల్ బ్లాక్, ఫుట్ సోల్జర్స్ బ్లాక్ అండ్ పొలిటికల్ బ్లాక్. ఈ పిరమిడ్ మీదే ఈ స్ట్రక్చర్ ఉండబోతుంది. జనసేన భావజాలాన్ని రక్షించే రక్షాదళం, జనసేన ఆలోచనలు క్షేత్రస్థాయిలో అమలు చేసే నిర్వాహక దళం, వీటిని పరిపాలనా వ్యవస్థలోకి తీసుకెళ్లే పరిపాలక దళం.
నేను మెంబర్ టు లీడర్ అన్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఇది అందరికీ ఒక వేదిక కావాలి. ఎవరైనా ఎక్కడి నుంచి అయినా సరే ఒక నాయకుడిగా ఎదగగలగాలి. అది పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు కార్యకర్త నాయకుడిగా ఎదగడానికి అవకాశాలు ఉండాలి. కానీ సడన్గా ఎవరు తీసుకొచ్చారు, మా ఇంట్లో ఉంటాడు, నాతో పాటు చాలా క్లోజ్గా ఉంటాడు, వాళ్ళకి పదవి ఇచ్చండి, అలా ఇవ్వడం కుదరదు. ఎందుకంటే నాతో పాటు ఉన్న 10 మందిని కూడా నేను 10 ఏళ్ళు పరీక్షించాను. ముందుగా మీరు క్షేత్రస్థాయి కార్యకర్తలుగా ప్రయాణించాలి, తర్వాత నాయకులు అవ్వండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. బట్ యూ హ్యావ్ టు గో త్రూ ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ని పొలిటికల్ ప్రాగ్మాటిజం పోకూడదు, కోర్ జన సైనిక్ భావజాలం నింపాలి. చాలామంది నాకు చెప్తూ ఉంటారు, అన్న మీకోసం మేము పనిచేస్తాం, పార్టీ కోసం పనిచేస్తాం, మా పదవులు అవసరం లేదు, మేము క్షేత్రస్థాయి సైనికులుగానే ఉంటాం, కానీ మీలో కెపాసిటీ ఉంటే మీరు ఎదగాలి. దానికి స్పష్టమైన విధి విధానాలు పెడదాం. ఎంతకాలం ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నా ఏం చేసాం అన్నదానికి ఒక వ్యవస్థ ఉంటుంది. ఈరోజు నేను ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, రేపు కాకపోవచ్చు, కానీ మనం ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోవాల్సింది, బీజేపీ నుంచి నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది. ఐడియాలజికల్ ఒక వింగ్కి, బ్లాక్కి వాళ్ళ పదవులతో సంబంధం ఉండదు. నేను బిఎల్ సంతోష్ గారిని చూశాను, ఆర్ఎస్ఎస్ని జనరల్ సెక్రటరీగా ఉండి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉండి అయిపోగానే మళ్ళీ ఒక కార్యకర్తకి వెళ్ళిపోయారు ఆయన. ఇది నేను ఆర్ఎస్ఎస్లోను బీజేపీలో ఎక్కువ చూస్తూ ఉంటాను. సో ఈరోజు మన జనసేన ఆ స్ఫూర్తిని తీసుకోవాలి. అలాగే పరిపాలక దళంలో మాత్రం మన ఐడియాల నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు, బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉండొచ్చు. ఉదాహరణకి మన మనోహర్ గారు ఉన్న కాంగ్రెస్ నుంచి వచ్చారు, కానీ జనసేన కోసం బలంగా పనిచేశారు. వారికి అదే మనం బలమైన గౌరవిస్తాం. అందుకే మెంబర్షిప్స్ కూడా సాధక్, ఉద్యమి, ప్రదాత అని పెట్టినట్టే ఈ విభాగానికి కన్వీనర్స్, కో కన్వీనర్స్ ఉంటే వారికి సంధాత అని పేరు పెట్టాం. విభాగాలు ఉన్నాయి. ఝాన్సీ వీర మహిళా విభాగం, సేవాదళ్, లీగల్ వింగ్, శతగ్ని డిజిటల్ రెజిమెంట్, లాజిస్టిక్స్ వింగ్, అది ప్రోగ్రామ్ కమిటీస్. ప్రతి విభాగానికి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. ఆ విభాగానికి మనం పెట్టే పేరు సంధాత. సో ప్రతి విభాగానికి, ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. 5 మంది నాయకుల సమూహం ఉంటుంది. వారిలో ఎక్కువ బాధ్యతను తీసుకోగలిగే వ్యక్తే పరిపాలక దళంలోని జిల్లా మన నియోజకవర్గం ఇన్ఛార్జ్గా పెడతాం. అతనితో పాటు ఒక ట్రెజరర్ ఉంటారు, కోశాధికారి ఉంటారు, ఒక సెక్రటరీ, 2 ఆర్గనైజింగ్ సెక్రటరీస్ ఉంటారు. స్థానికంగా ఉండే వివాదాల పరిష్కారం కోసం వివాద విమోచన మండలి ఉంటుంది. అది ప్రతిసారి ఏదైనా అక్కడ కొట్టుకోగానే అన్న నువ్వు నాకు చెప్తా ఉంటారు, సార్ ఇట్స్ ఎండ్ ఆఫ్ చాలు, ఇంక ఇప్పుడు దాకా చేసిన చాలు, ఇంకా స్థానికంగా మీరు నా దాకా తీసుకొస్తే మీరే నాయకులు. అందుకని వారి కోసం ఒక వివాద విమోచన మండలి నియోజకవర్గ స్థాయిలో ఉంటుంది. ఇలా ఒక పూర్తి పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని చేయనున్నాం. మీరు లీడర్స్ అవ్వాలనుకుంటే గుర్తుంచుకోవాల్సింది అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు కావడం కాదు, పార్టీలో మీ స్థానం కూడా చాలా ముఖ్యం. నేను మొదటి 30 నియోజకవర్గాల్లో నేనే ప్రారంభిస్తాను. ఈరోజు నేను అనౌన్స్ చేయడానికి లేను, నేనే మొదటి 30 నియోజకవర్గాల్లో. అలాగే డీలిమిటేషన్ వస్తే ఈరోజున ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నియోజకవర్గాలు అవుతాయి, పార్లమెంట్ నియోజకవర్గాలు పెరుగుతాయి. అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ స్ట్రక్చర్ పెట్టాను. ప్రతి మీటింగ్లో ఇది నిర్ణయించే ఎవరినైతే మనకి అక్కడ ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా పెడతామో ఆ ప్రతి మీటింగ్లో మొదటి విడత నేనే కూర్చుంటాను. 6 నెలల్లో నేను మీతోటి మిమ్మల్ని తీసుకొని సాధకులతో మాట్లాడి, కీలకమైన ఉద్యమి సభ్యులతో మాట్లాడి, మీ ఇన్పుట్స్ తీసుకొని మన అందరితో మాట్లాడి ఇంక చేసిన తర్వాత ఈయన ఇన్ఛార్జ్ అన్నప్పుడు అందరూ ఆయనతో పనిచేయాల్సిందే. ఆయన మన కోసం పనిచేయాల్సిందే. అంతేగాని కూర్చోబెట్టి అది బయట వ్యక్తి పార్టీ నుంచి రావచ్చు, మన పార్టీ నుంచి ముందు నుంచి ఎదిగిన వాళ్ళు కావచ్చు, ఏదైనా. అంతేగాని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మేము ఇవి చేసామంటే ఏదైనా సరే మీరు ఎంత నిలబడ్డారు. చాలామంది పదవులు తీసుకొని మెంబర్షిప్ చేయడానికి 10 మంది కనీసం వాళ్ళకుందా లేదో మెంబర్షిప్, నాకు డౌట్ వస్తుంది. కొంతమంది చూస్తాం 10 మంది మెంబర్షిప్, 10 మంది మెంబర్షిప్ని కూడా చేయలే. మీరు అంత మొహమాట పడితే మీరు నాయకులు ఎలా ఎదుగుతారు? అంటే మీ అరుపులు ఎంత కోపం ఉందో నాకు అర్థమవుతుంది. అంటే అందరూ ఏమనుకుంటారండి, ఇతను ఎక్కడో కూర్చొని ఆ బిల్డింగ్లో కూర్చుంటాడు, బయటికి రాడు, ఇతనికి ఎవరు చెప్పరు అనుకుంటారు. నాకు ఎవరు చెప్పక్కర్లేదు, నేను అన్నీ చూస్తూ ఉంటాను. అరే ఏమి చూడకుండా, ఏం అర్థం చేసుకోకుండా ఇంతకాలం పార్టీ నడిపేస్తాం యాక్సిడెంట్గా. ఏదో పెద్ద మనసుతోటి తల్లి బిడ్డ న్యాయం ఒకసారి కానీ అనుకోండి. సో దీంట్లో జనసేన మీరు రేపొద్దున తీసుకున్నప్పుడు
జనసేన సిద్ధాంతాల గురించి కొంచెం మీకు చెప్పాలి. అంటే మీరే తిట్లు తింటారు. మీ వాడికి కన్ఫ్యూజన్ ఉంది, ఒకరోజు సనాతన ధర్మం అంటాడు, ఇంకో రోజు ఆ కులం అంటాడు, ఇంకో రోజు ఇదే అంటాడు. అలాగే బిడ్డ మీకోసం అన్నీ చెప్తాను నేను. జనసేన ఎప్పుడు కులాల గురించి మతాల గురించి మాట్లాడద్ది అంటే, నేనేం చెప్పాను, మనకున్న 7 సిద్ధాంతాల్లో కులాలని కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం. అసలు ఇలా కుదురుద్దా అంటారు. ఒక ఉన్నతమైన ఆశయం పెట్టుకుంటాం. అంబేద్కర్ గారు చెప్పినట్టుగా కాస్ట్ అనలైజేషన్, కుల నిర్మూలన జరగదు ఇక ఈ దేశంలో. అదొక ఆశ అంతే. ఈరోజు మాట్లాడితే ఒక కులం ఇంకో కులపు వాళ్ళని అంతర్గతంగా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసుకుంటే కుల నిర్మూలన జరుగుద్దా? జరగదు. దాశరథి రంగాచారి గారు చిల్లర దేవుళ్ళు తెలంగాణ సమాజం గురించి రాసినప్పుడు, అక్కడ నవాబ్స్ అణగారిన వర్గాల్లో మీరు నలిపేస్తున్నారు, వాళ్ళందరూ మేము ముస్లింలో చేర్చుకుంటామంటే, ఇస్లాంలో వాళ్ళని తీసుకున్న తర్వాత కూడా కులాలు పోలేదు. వాళ్ళకి మాకు పడదండి, మేము వేరే ముస్లిమ్స్, వాళ్ళు వేరే ముస్లిమ్స్, ఇట్లాగే ఆ కులాలు అక్కడ కూడా వెళ్ళిపోయినాయి. అలాగే ఎథీస్ట్ అని చెప్పుకుంటారు కొంతమంది. నేను దేవుడిని నమ్మనండి, ఆమె ఎథీస్ట్ అండి, బట్ స్టిల్ దే డోంట్ లీవ్ దర్ క్యాస్ట్ ట్యాగ్. వాళ్ళు కులాలను వదలరు. మతం మారిపోయామంటారు, కులాల ట్యాగ్స్ని వదలరు. అంటే ఇది వాస్తవం కదా. అంటే కులాలని నేనేంటంటే కుండ బద్దలు కొట్టని చెప్తాను. ఇది ఒక వాస్తవం ఉంది, దీన్ని అర్థం చేసుకుందామని. అలాగే నిజంగా కుల నిర్మూలన జరగాలని దేశం అంతా అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాల్సింది. బీసీ సాంఘిక సంక్షేమ వసతి బాలికల గృహం, ఎస్సీ ఎస్టీ బాలికల గృహం, ఎస్సీ బాలుల గృహం. చిన్నప్పటి నుంచి మీరే కులాలను పెట్టి నేను మాట్లాడితే ఇబ్బంది వచ్చిందా మీ అందరికీ? నిజంగా మీరు మాట్లాడాలంటే ఫస్ట్ ఇవి ఆపేయండి. ఫస్ట్ ఇవన్నీ 10th క్లాస్ బిడ్డ పాస్ అయితే బాగా చదివింది అనుకోవాలి, ఏ కులం సర్టిఫికేట్ రాస్తే మీరు ఎక్కడ తీస్తారు? వ్యవస్థీకృతం అయిపోయింది కాస్ట్. నేను అర్థం చేసుకోగలను. అందుకని కులాలను తీసేయలేము. కోరటి వెంకన్న పల్లె కన్నీరు పెడుతుందంటే, అరే మనకి వృత్తులు పోయినాయి అని బాధపడతారు. ఇది మనకి సాలెల మగ్గం బూజు పట్టేసింది, ఇలాగ వృత్తి కులాలన్నీ నాశనం అయిపోయినాయి. ఇవన్నీ మాట్లాడుతుంటే అంటే మనకి వృత్తి ఆధారిత కులాలు, అందుకని కులాలను టక్కటక్కమని తీసేయలేము. మేబీ ఒకరోజు అసలు కుల ప్రస్తావన లేని రాజకీయాలు సమాజం ఉండాలని కోరుకుందాం. కానీ ఈ లోపు మనం ఏం చేయాలి? కులాలని కలిపే ఆలోచన విధానమే ఉండాలి. మాట్లాడితే ఇక్కడ మనకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే మతాలు మారినా కులాలు వదలరు, దేవుణ్ణి నమ్మమంటారు కానీ కులాలను వదలరు. ఇందాక చెప్పినట్టుగా కాస్ట్ ఆల్వేస్ హ్యావ్ ఇష్యూస్, బట్ వాట్ ఈస్ ద మోస్ట్ ప్రాగ్మాటిక్ అప్రోచ్? ఇంటర్డిపెండెన్స్ అండ్ కోఆపరేషన్ ఈజ్ నీడెడ్ ఫర్ ప్రాగ్మాటిక్ పాలసీస్. భారతదేశంలో ఉండే ప్రతి కులం మరో కులం పైన కొంతమంది మీద ఆధారపడి జీవిస్తుంది. ఎందుకంటే మన సమాజం కుల వృత్తుల ఆధారిత సమాజం. వృత్తుల ఆధారంగా కులాలు ఏర్పడ్డాయి తప్ప ఎవరు ఏ కులంలో పుట్టాలి అన్నది ఎవరు నిర్ణయించలేదు. నేను కూడా ఒక కులంలో పుట్టాల్సి వచ్చింది. ఐ వాజ్ బోర్న్ ఇన్ ఎ కాస్ట్ విచ్ ఐ కెనాట్ అన్డూ ఇట్, బట్ ఐ నెవర్ కన్ఫైన్ టు అ కాస్ట్ బికాస్ ఫర్ మీ హ్యుమానిటీ ఈజ్ బిగర్. నేను ఈ కులంలో పుట్టానని కులానికి పరిమితం అవ్వాల. నాకు మానవత గొప్పది, మానవత్వం గొప్పది, దేశం చాలా పెద్దది. కానీ దీన్ని నేను గౌరవించాలంతే. నన్ను ఒక కులానికి పరిమితం చేయాలని ఎన్నిసార్లు ప్రయత్నించారు. నన్ను ఒక ప్రాంతానికి పరిమితం చేయాలని వస్తే మన సాంబశివుడు లాంటి వచ్చి, అన్నా నువ్వు ఆంధ్ర కాదు, నువ్వు తెలంగాణ, నువ్వు భారతీయుడు. నన్ను కులానికి పరిమితం చేయాలని చూశారు, ప్రాంతానికి పరిమితం చేయాలని చూశారు. నేను కులంలో పుట్టా, కానీ ఒక కులం కోసం పనిచేయడానికి రాలా, దేశం కోసం పనిచేయడానికి వచ్చాం, సమాజ స్థాపన కోసం వచ్చాం. ఈ మధ్యన వైసీపీ నాయకులు కూడా ఏదో కొంచెం 2-3 సందర్భాల్లో మన వాళ్ళు డేటా పంపిస్తే, మీరు కాపులకి ఏం చేశారు ఇవన్నీ మాట్లాడుతుంటే, నేను ఒక కాపుల కోసం ఆలోచించడం రాలా. నేను రెల్లి సమాజం గురించి ఆలోచిస్తాను, మాల సమాజం గురించి ఆలోచిస్తాను, మాదిగ సమాజం గురించి ఆలోచిస్తాను, బీసీల సమాజం గురించి ఆలోచిస్తాను, అన్ని ఉన్నత సోకాళ్ళు ఓసీ కాస్టుల గురించి ఆలోచిస్తాను, అందరూ బాగుండాలని ఆలోచిస్తాను. నేను దయచేసి ఒక కులానికి పరిమితం చేయాలనుకున్నా, ఒక ప్రాంతానికి పరిమితం దాన్ని మీరు ఎదురుదాడి చేయండి. మనం అందరి కోసం పనిచేస్తాం. ఈ మధ్యన ప్రేమలో ఎక్కువ అయిపోయిన అందరికీ సడన్గా ఏం చేశారండి మీరని ఒక్కొక్కరు టీవీల్లో గొంతులు ఏముంటుందని కంటనాళ్ళ తెగిపోయి అరుస్తున్నారు.
ఇలాంటి మహానుభావులందరికీ నేను అడుగుతున్న ఒకటే, మాట్లాడితే మీరు వంగవీటి రంగా గారి పేరు పట్టుకొస్తారా మీరంతా? ఆయన చనిపోతా నాకు ఇబ్బంది ఉంది, నా ప్రాణహాని ఉంది అంటే ఆ రోజు మీరు ఎందుకు తపన పడలా? మీరు ఎవరు చిన్న వయసులు కాదు కదా, మీరు టీన్స్లో లేరు కదా ఇప్పుడు. మీ అందరికీ 60-65 ఏళ్ళు ఉన్నాయి కదా మీ అందరికీ. అంటే ఆ రోజులు మీకు కనీసం ఒక 35 ఏళ్ళు, కనీసం మీకు 25 దాటిని అందరికీ. ఆయన ఇబ్బంది పడుతున్నప్పుడు, నాకు ప్రాణహాని ఉందనుకున్నప్పుడు, ఈరోజు ఆయన కోసం గొంతు చించుకుంటున్న మనుషులందరూ ఏమైపోయారు? ఆ రోజున ఆయన చుట్టూ ఒక దడిగట్లాగిపోయారా? ఒక పద్మవ్యూహంలా ఉండలాగిపోయారా? అప్పుడు వదిలేశారు అందరూ. అంటే చనిపోయిన తర్వాత ఏమో ఇప్పుడు కూర్చొని కథలు చెప్తారు మీరు. మనిషిని బతుకున్నప్పుడు రక్షించుకోలేంది చనిపోయిన తర్వాత మీరు ఎన్ని కథలు చెప్తే ఎవడు నమ్ముతాడా మిమ్మల్ని? అలాగే నిజంగా నేను ఒక కులం కోసం అంటే మరి నేను 2 చోట్లకి ఓడిపోకూడదు కదా లెక్క ప్రకారం. భీమవరంలో ఓడిపోకూడదు, గాజువాకలో ఓడిపోకూడదు, కులం అంతా వేస్తే అలా ఈరు. దట్స్ అ పాయింట్ ఐ వాంట్ టు మేక్. అలాగే కన్షీరామ్ గారు వచ్చినప్పుడు తిలక్ తరాజ్ తల్వార్ ఇంకో జూతేశామానం అనేది ఉంటుంది. అంటే బ్రాహ్మణుల్ని, వ్యాపారవేత్తల్ని, వైశ్యుల్ని, క్షత్రియుల్ని వాళ్ళని కొట్టాలండి, చెప్తూ కొట్టండి. కానీ అది కొంతకాలం పనిచేస్తుంది, అప్పుడున్న పరిస్థితులకు దీనికి పనిచేస్తుంది. కానీ ఇంకొక టర్మ్కి వచ్చేటప్పటికి అది సర్వజన సమాజం, బహుజన సమాజం. ఇంత చేసిన మాయావతి గారు కూడా తిరిగి బ్రాహ్మిన్ కమ్యూనిటీ సపోర్ట్ తీసుకుని ఆవిడ గెలిచారు, ముఖ్యమంత్రి అయ్యారు. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే సమాజాన్ని కులాల వారీగా విడదీసి ముందుకు తీసుకెళ్ళడం సాధ్యం కాదు. కులాల్ని కలుపుకుంటూ పరస్పర గౌరవాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. అదే జనసేన విధానం, అదే నేను చూపించాను, మీకు నిలబడి చూపించాను. అలాగే మతాల ప్రస్తావనని రాజకీయం అంటారు. రేపు మీరు కమిటీస్లోకి వెళ్తారు, బాధ్యతలు తీసుకుంటారు, ప్రజల్లోకి వెళ్తారు. ఆ సమయంలో సమాజంలో ఉన్న సమస్యలను పూర్తిగా అర్థం చేసుకుని ఆ భావజాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీకు అర్థం కాకపోతే ఇబ్బంది అవుతుంది. మనం స్పష్టంగా చెప్పాల్సింది ఒకటే, ఎవరు దైవాన్ని వాళ్ళు ఆరాధించండి, మీ దేవుని మీరు ఆరాధించండి. మీరు ఇస్లాం అయితే ఇస్లాంని ఆరాధించండి, మీ ఎవరి ధర్మాన్ని వారు పాటించండి. కానీ మిగతా మతాలకు గౌరవం ఇవ్వండి. ఇఫ్ యు ఆర్ హిందూ, మీరు బాగా మీరు ఆరాధించుకోండి, ఇస్లాం గౌరవం ఇవ్వండి, క్రిస్టియానిటీ గౌరవం ఇవ్వండి, జైనిజం గౌరవం, ఏ దానికైనా గౌరవం ఇవ్వండి. కానీ అలా గౌరవించుకున్న మత ఘర్షణకు అవకాశం ఉండదు. అది నిజమైన సెక్యులర్ భావన. అది మతాల ప్రస్తావన లేని సమాజానికి అది పునాది అవుద్ది. అంతేగాని నాకు చిరాకైంది ఏంటంటే అపీస్మెంట్ పాలిటిక్స్. నేను ఒక క్యాప్ పెట్టుకొని నేను ఇలా మాట్లాడితే నాకు ముస్లిం సోదరులు ఓటేస్తాను, నేను నమ్మను. నేను బేసి ఎందుకంటే అసలు అది తీసేద్దాం. అంటే ఈరోజు మనకి షాన్వాజ్ అనే ఒక ఆడబిడ్డ మన ఎక్కడ రాయలసీమ నుంచి ఎక్కడ కర్నూలు నుంచో ఉమాన్లో చిక్కుకుపోతే ఆవిడే హిందూ కాదే, ఆవిడ హింసించింది కూడా అక్కడ లోకల్లో ఉండే ముస్లిం బిజినెస్ మ్యానే. మన అలాంటి లేదు మన సమాజంలో, మనం అలా చూపించాం. అందుకని ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ అనేది జనసేన తీసుకోదు. ఒక తప్పుని తప్పుగానే చెప్తుంది. ఒక హిందూ చేయండి, ముస్లిం చేయండి, క్రిస్టియన్ చేయండి, మీరు ఒక తప్పుని మీరు ఖచ్చితంగా ఈ తప్పుని చెప్పకపోతే తప్పు చేసిన వాళ్ళు అవుతారు. అందుకని అపీజ్మెంట్ పాలిటిక్స్ ఈజ్ అ బిగ్ నో ఫర్ జనసేన. నువ్వు నీ పరిమితుల్లో ఉండు, నేను నా పరిమితుల్లో ఉంటా. నాకు ఇష్టమైతే నేను నీ మతాన్ని అర్థం చేసుకుంటాను, స్వీకరిస్తా. కానీ బలవంతంగా మార్చే హక్కు ఎవరికి లేదు. డబ్బులు ఇచ్చి మోసం చేసి బలహీనతలను ఉపయోగించుకొని మత మార్పిడులు సరైనది కాదు. ప్రతి వ్యక్తికి తన ధర్మం గొప్పదే, దాన్ని నేను ఎక్కడా కాదనడం లేదు. ఈ దేశం అన్ని మతాలని గౌరవించే సంస్కృతితో ఎదిగింది. పర్షియన్లు ఈ దేశంకి వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారు, మీరు బయట వాళ్ళు అంటే మేము పాలలో పంచదారలో కలిసిపోతాం. ఎలా ఉంటారంటే ఆయన ఒక పాలు తెమ్మని చెప్పి చిన్న పంచదార వేసి ఇలా కలిసిపోతాం, మరింత రుచి ఎక్కువ బాగుంటుంది మాతో ఉంటుంటే. మేము ఎక్కువ కలిసిపోయే వ్యక్తులను తప్ప మేము విడిగా ఉండే వ్యక్తులం కాదని చెప్పారు. ఈ దేశాన్ని మరింత మధురంగా చేస్తామని చెప్పారు. అందుకే ఈ దేశం వారిని ఆదరించింది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో అరబ్ వ్యాపారులు గుర్రాలు అమ్మడానికి వచ్చి మాకు ప్రార్థనా స్థలం లేదు అని అడిగితే ఆయన మస్జిదులు నిర్మించి ప్రార్థనలు చేసుకునే అవకాశం కల్పించారు. ఎందుకంటే ఈ దేశ సంస్కృతికి ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం లేదు. ఈ దేశం ఎప్పుడు ఇతర మతాలకి భయపడదు, మీ ధర్మాన్ని మీరు పాటించండి అని స్థానం ఇచ్చే మహోన్నత సనాతన ధర్మం ఇది. కానీ ఆ సహనాన్ని బలహీనతగా భావించి ఆ సంస్కృతిని మేము చంపేస్తాం, ఆ సనాతన ధర్మాన్ని నశింపజేస్తాం అంటే అది మీరు ఈ నేల స్వభావాన్ని అర్థం చేసుకోకపోవటమే. ఎన్నికల సమయంలో కొంతమంది బొట్లు పెట్టుకుని ఆలయాలు తిరుగుతారు,
సనాతన ధర్మంపై దాడులు జరిగినప్పుడు మటుకు మేము సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని బహిరంగ మాట్లాడతారు. ఎవరైనా అంటే మీరు ఎన్నికల సమయంలో అసలు ఒక్కరు మాట్లాడరు, అప్పుడు మాట్లాడరు సనాతన ధర్మం గురించి, ఎందుకంటే ఓట్లు పోతాయి. అయిపోగానే మొత్తం పదవుల్లోకి వెళ్ళిపోయి అసెంబ్లీలోకి వెళ్ళగానే ఇప్పుడు మాట్లాడతారు మళ్ళీ. లేదు, సనాతన ధర్మం అనేది వేల ఏళ్ల నాగరికత. అది హిందూ సనాతన ధర్మ ఇస్ అ సెల్ఫ్ కరెక్టింగ్ మెకానిజం. ఇది ఒకడు స్థాపించింది కాదు, ఒక వ్యక్తి స్థాపించింది కాదు, అది అనాదిగా జరుగుతుంది. ఇట్ హ్యాస్ అ సెల్ఫ్ కరెక్టింగ్ దాంట్లో తప్పులు ఉన్నాయి, తప్పులు కరెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. అంతేగాని కూర్చోబెట్టి గిరిగీసుకుని ఇంతే అని చెప్పి ఒక ఫిక్స్డ్ రూల్ లేదు. అందువల్ల సనాతన ధర్మాన్ని మీరు నశింప చేయలేరు. అంటే ఇది ఈ సందర్భాన్ని పెట్టుకొని అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇది మీరు అందరూ అనుకుంటారు కదా నేను ఎందుకు ఇంత బలంగా మాట్లాడతానని. అంటే ఈ సందర్భాన్ని నేను దీన్ని అర్థం చేసుకొని మీకు తెలియజేస్తాను. చాలామందికి మహానుభావులకి సనాతన ధర్మాన్ని తిట్టే మహానుభావులందరికీ అంటే మీకు భారతీయుడు చెప్తే నచ్చదు కదా. ఎక్కడో జర్మనీలో ఉండే ఒక ప్రొఫెసర్లో లేదంటే కూర్చోబెట్టి అక్కడ కూర్చొని ఒక షోపెన్హావర్ లాంటి ఒక జర్మన్ ఫిలాసఫర్ చెప్తే మీకు అర్థం అవుతుంది. కనీసం సనాతన ధర్మం గురించి ఆయన ఏం చెప్పారు మీకు తెలియజేస్తాను. అంటే ఆయన అన్న మాట చెప్పండి, the fruit of the highest Vedas, the fruit of the highest human knowledge and wisdom, the kernel of which has finally come to us in the Upanishads and as the greatest gift to the 19th century. అలాగే ఇది నేను తర్వాత ట్వీట్ చేస్తాను, లేదంటే మన శతజ్ఞులు పెడతాను. కానీ బట్ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, విదేశాల నుంచి ఐరోపా ఖండం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ సమాజాన్ని మార్చాలనుకునే వాళ్ళకి ఏం జరుగుతుందని చెప్పడానికి ఆయన చెప్పింది ఏంటంటే, మీరు ఇక్కడికి వచ్చి మీరు ఈ మతాన్ని నిర్మూలింపు చేద్దాం అనుకునే వాళ్ళు ఎలాంటిదంటే, ఇట్ ఈస్ జస్ట్ ద సేమ్ యాజ్ ఇఫ్ వీ ఫైర్డ్ ఎ బుల్లెట్ అట్ ఎ క్లిఫ్. ఇన్ ఇండియా అవర్ రిలీజియన్స్ విల్ నెవర్ ఎట్ ఎనీ టైమ్ టేక్ రూట్. ద ఏన్షియంట్ విజ్డమ్ ఆఫ్ ద హ్యూమన్ రేస్ విల్ నాట్ బి సప్లాంటెడ్ బై ద ఈవెంట్స్ హ్యాపెండ్ ఎల్స్వేర్. On the contrary, Indian wisdom flows back to Europe and will produce a fundamental change in our knowledge and thought. అంటే మీరు భారతదేశాన్ని మార్చేద్దామని చెప్పి మన భావజాలంతో పెడితే అది మనల్ని ఎలాంటిదంటే ఒక హిమాలయ శిఖరాన్ని చిన్నపాటి తుపాకీతో కొట్టినాడు. దానికి ఏమవుతుంది, దాని గ్రాండీర్ ముందు, దాని మ్యాగ్నానిటీ ముందు. అది ఏమి అవ్వకపోగా, అది మనల్ని మార్చకపోగా అది మన భావాల్ని మార్చేస్తుంది. ఇది షోపెన్హావర్ చెప్పింది. ఇది సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళందరికీ మీరు ఒకసారి ఈ పుస్తకాలు చదివితే, ఇలాంటి పుస్తకాలు చదివితే ఇలాంటి పిచ్చి మాటలు మీరు మాట్లాడరు. అలాగే మతం కనిపెట్టినప్పుడు మటుకు మైకులు లేవు. అలాగే హిందూ మతంలో కూడా ఇప్పుడు నేను మాట్లాడితే, నేను తిరుపతి లడ్డు విషయం గురించి మాట్లాడితే చేసిందంత ఎవరు? క్రిస్టియన్స్ లేరు, ముస్లిమ్స్ లేరు, హిందువులే. హిందూ మతాన్ని గౌరవించిన హిందువులు అంటే నా చిరాకు. నాకు దాంట్లో ముస్లిమ్స్ ఎక్కడున్నారు, క్రిస్టియన్స్ ఎక్కడున్నారు? అలాగే మైక్స్ పెట్టి ఇబ్బంది పెడతా ఉంటాయి కొన్నిసార్లు. మన కాకినాడలో కూడా చూస్తూ ఉంటే వినాయక చవితికి పాటలు ఏంటనుకుంటున్నారు, నవ్వుతా. వినాయకుడి పాటలు పెట్టట్లా, అబ్బని తీయని దెబ్బ ఇలాంటి పాటలు పెడుతున్నారు. అంటే మనం ఎంత గౌరవిస్తున్నాం చూడండి. మిగతా మతాలను చూసి నేర్చుకోవాలి కదా, ఇస్లాంని చూసి హిందువులు నేర్చుకోవాలి కదా. వాళ్ళు అలాంటి పాటలు పెడతారా? ఎప్పుడు కూడా మీ మతాన్ని ఎవరన్నా వెటకారం చేస్తున్నారు, పరిహసిస్తున్నారంటే ఫస్ట్ తప్పు మనలో ఉంటుంది. ఫస్ట్ అది హిందువులు అది కరెక్ట్ చేసుకోవాలి. అలాగే మతాలు పుట్టినప్పుడు మైకులు పుట్టలా. ఈ మధ్యన గొడవలు వచ్చేస్తూ ఉన్నాయి. ఇలాంటి అవకాశాలు మీకు మీ మీ బాధ్యతలు మీకు వస్తాయి, భవిష్యత్తులో వచ్చేస్తాయి. మీకు మైకులు పెట్టి పెద్ద పెద్ద సౌండ్ ఉన్నప్పుడు శబ్ద కాలుష్యం ఉంటుంది. ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు గొడవలు పెట్టే వాళ్ళతోటి గొడవలు ఇచ్చి మీరు ప్రజలకు అర్థమయ్యేలా వివరించండి. కొన్నిసార్లు కోపాలు వస్తాయి, కోపతాపాలు ఉంటాయి, భయపడకుండా మాట్లాడండి. నేనైతే అలాగే మాట్లాడతాను. ఎందుకంటే ఈ దేశంలో ఓట్ల కోసం అప్పీస్మెంట్ రాజకీయాలు చెయ్యం, జనసేన చేయదు. వీ డోంట్ డూ అప్పీస్మెంట్ పాలిటిక్స్. ఇది జనసేన ఆదేశిక సూత్రంగా మీరందరూ గుర్తుంచుకోవాలి. అలాగే భాష గౌరవించే సాంప్రదాయం, జనసేన ప్రాథమిక సిద్ధాంతాల్లో భాషను గౌరవించే సాంప్రదాయం ఎందుకు పెట్టామంటే, భాష మనకి ఎప్పుడు ప్రతిబంధకం కాదు. మహాత్మా గాంధీ గారు ఏ భాష మాట్లాడా మనం ఎప్పుడైనా అడిగామా?
ఎందుకంటే ఈ దేశం భాషలతో విడిపోయేది కాదు, భావాలతో కలిసేది. మన భాష కాని వారిని మన దేవుళ్ళు ఆరాధిస్తాం. జీసస్ క్రైస్ట్ అని తెలుగు వ్యక్తి కాదు, మహమ్మద్ ప్రవక్త తెలుగు కాదు. వారి భావజాలాన్ని గౌరవిస్తాం. అరబిక్ మాట్లాడే సంస్కృతి నుంచి వచ్చిన ఆలోచనల్ని ప్రపంచం మొత్తం స్వీకరించింది. ఎందుకంటే భాష కంటే భావం గొప్పది. ఈ దేశంలో జాతీయ నాయకులను కూడా మన భాషతో కొలవలేము. జాతీయ గీతం జనగణమన తెలుగులో లేదు, బెంగాలీలో ఉంది. అందుకే ప్రతి భారతీయుడు గౌరవంగా పాడతాడు. అందుకని ఈ దేశానికి భాష ఎప్పుడు అడ్డంకి కాదు. విభిన్నమైన భాషలు మన దేశాన్ని విడగొట్టలే, మరింత బలంగా ఏకం చేస్తాయి. యువత మన మధ్య చిన్న స్పర్ధలు పెట్టి భాషలతోటి మనల్ని విడగొట్టాలని చూస్తారు. అది మీరు కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. తెలంగాణ యాస మీద కూడా చిన్నపాటి ఇబ్బంది ఉన్నప్పుడు అది నేను సినిమాలో చెప్తా ఉండేవాడు. అందుకని తెలంగాణ యాసని మాండలిక నా సినిమాలో పెట్టాను. ఎందుకంటే నాకు అంత ఇష్టం అని చెప్పడానికి, మన భాష యాసల మీద గౌరవంతో. ఈ మధ్య కేవలం ఒక భాషే కాదు, యాస కూడా ఒక రాజకీయ అంశంగా మారిపోయింది. ఒకటే భాష అయినా మాండలికాలు వేరుగా ప్రతి 30 కిలోమీటర్ల యాస మారిపోద్ది, ప్రతి 50 కిలోమీటర్ల సంస్కృతి మారిపోద్ది. హిందీ నుంచి తమిళం వరకు ప్రతి భాషలో ఉంది ఇలాంటి. తమిళనాడులో మధురై యాస వేరుగా ఉంటుంది, చెన్నైలో వేరే ఉంటుంది. అందుకని దాదాపు దేశంలో 1500 పైగా భాషలు ఉన్నాయి. ప్రజలు 22 షెడ్యూల్ భాషలు ఉన్నాయి. ప్రతి భాషకి యాసకి ఒక అందం ఉంటుంది, ఒక నుడికారం ఉంటుంది, ఒక ప్రత్యేకమైన పద సంపద ఉంటుంది. ప్రతి ప్రాంతం తమ సంస్కృతి నుంచి పుట్టిన మాటలే తమ జీవన విధానాన్ని తెలియజేస్తాయి. అందుకని భిన్నత్వంలో ఏకత్వం. అందుకని మహాత్మా గాంధీ గారిని చూసినప్పుడు ఇందాక చెప్పినట్టు ఆయన ఏ భాష అన్నాను, ఆయన భావం ఏం చెప్పారని అడుగుతాం. మన భాషలో అర్థం చేసుకుంటాం. మెకాలే మనకి ఇంగ్లీష్ నేర్పించాడు, సంతోషం. కానీ నేను నా మూలాలను మర్చిపోలే, ఇంగ్లీష్ చదువుకుంటా. అందుకే నా వేదాల గురించి నేను అర్థం చేసుకున్నాను మెకాలే ద్వారా. అందుకని నేను తమిళం, మరాఠీ ఎందుకు నేను మాట్లాడతానంటానికి, ఆ భాషల మీద గౌరవం ఇవ్వడానికి. సో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 లాంగ్వేజ్ పాలసీని మనం సమర్థిస్తున్నామంటే అది అవసరం. ఎక్కువ భాషలు నేర్చుకుంటే జ్ఞానం పరిధి పెరుగుతుంది, కానీ తగ్గదు. హిందీ కావచ్చు, తమిళం కావచ్చు, మరి ఏ భాషనే కావచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత ఏమిటంటే మాతృభాషని పరిరక్షించుకుంటేనే అన్ని భాషల్ని కూడా గౌరవించే సంస్కృతి ఆంధ్రప్రదేశ్ది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆరంభం నుంచి కూడా నేల నుంచే ఆరంభం జరిగింది. అదే భారతదేశ సమాఖ్య బలాన్ని పెంచింది, బలహీనపరచలేదు. సో ఇది కూడా మీకు కమ్యూనికేషన్కి భాష అనేది చాలా ఎసెన్షియల్. ఇది మీరు ప్రజలకి మీరు రేపొద్దున నాయకత్వం తీసుకున్నప్పుడు తెలియాల్సిన అవసరం ఉంది. మీరు నాయకులుగా మీరు ఎదగాలనుకున్నప్పుడు మీరు ఈ భావాన్ని చాలా ఒక 12 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్న ఇంత ఓపెన్గా. చాలామంది మనకి అక్కడున్న పక్క రాష్ట్రాల సమస్యలు దేనికి, మనకి అక్కడెక్కడో విషయం జరిగితే మనం ఎందుకు రియాక్ట్ అవ్వాలి మీ అందరూ. కానీ మీరు జాతీయ స్థాయి సమస్యలు, అంతర్జాతీయ సమస్యలు కూడా మీరు ప్రతి జన సైనికుడు, ప్రతి ఉద్యమి, ప్రతి సాధకు కూడా మీరు మాట్లాడాలి. దానికి కావాల్సిన డైరెక్ట్ మేము ఇస్తాం. అది ఎందుకని చెప్తున్నానంటే, మీరు ఇవన్నీ అర్థం చేసుకున్నప్పుడు పైన ఆలోచించి మీరు ముందుకెళ్తే ఏం జరుగుతుందని. ఉదాహరణకి బంగ్లాదేశ్ ఉంది. ఈరోజు బంగ్లాదేశ్ ఎట్లా ఉంటుంది, భారతదేశం ఇలా ఉన్నప్పుడు ఈ చికెన్ నెక్ అని ఉంటుంది. సడన్గా ఒక చోట భారతదేశంలో ఉండి ఇటువైపు భారతదేశం ఉంటుంది, ఇటువైపు భారతదేశం ఉంటుంది. ఇక్కడ మళ్ళీ చికెన్ నెక్ చిన్న పార్ట్ ఉంటుంది, ఆ మధ్యలోదంతా బంగ్లాదేశ్. అది ఎలా జరిగింది అని అనడానికి మీరు అర్థం చేసుకోవాలి, హిస్టరీ అర్థం చేసుకోవాలి మీరు. ఇది జోగేంద్రనాథ్ మండల్ గారు ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్. ఆయనకి భారతదేశం మీద వ్యక్తితో పడలా. అందుకని ఆయన నేను పాకిస్తాన్తో కలిసి వెళ్ళిపోతానని చెప్పి ఆల్ హిందూ డామినేటెడ్ డిస్ట్రిక్ట్స్, మత ప్రాతిపాదికన దేశం విడిపోయినప్పుడు 90% ఉన్న హిందూ పాపులేషన్ జిల్లాలని బంగ్లాదేశ్లో కలిపేశారు. ఆయన నమ్మారు. ఆయనకి వెళ్ళి చూస్తే కొద్దిగా ఒక 2 నెలల తర్వాత సొంత ఊర్లో ఆయన మనుషులను చంపేశారు మత కలహాల వల్ల. ఆయన కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది. ఆయన కజిన్స్ చచ్చిపోయారు. ఆయన కాందీసుకుడిగా వచ్చి చచ్చిపోయాడు కలకత్తాలో. అంటే ఒక నాయకుడు వ్యక్తి మీద కోపంతో, లేదంటే ఈ దేశం ధర్మం మీద కోపంతో అటు వెళ్ళిపోతే ఏం జరుగుతుందో మనం చూసాం. అందుకని మీరు ప్రతి సంఘటన వెనుక నేను మాట్లాడుతున్నప్పుడు దానికి చాలా హిస్టరీ చదివి ఉంటాను, నేను అర్థం చేసుకుని ఉంటాను, మేధావులతో మాట్లాడుతుంటాను. అందులో నేను ఒక మాట చెప్పినప్పుడు ఇది ఉట్టినే చెప్పడు అన్నది మీరు కావాలి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను మాట్లాడుతాను, వాటి గురించి మీకు తెలియజేస్తాను. అందుకని ప్రాంతీయ పార్టీ అనేది ఒక జాతీయవాదాన్ని విస్మరించకూడదు. కేవలం ప్రాంతీయతతో కూడిన బెనిఫిట్సే చూసి మీరు జాతీయవాదాన్ని వదిలేసి ఇలాంటి సమస్యలే వస్తాయి. అందుకని ప్రాంతీయతని గౌరవించే జాతీయవాదం, ఎనీ యాంటీ ఇండియన్ రెటారిక్, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ఎలాంటి రెటారిక్ అయినా సరే మీరు ఖండించాలి.
మీకు మోదీ గారి మీద కోపం ఉంటే ఆయన తిట్టండి, బీజేపీ మీద కోపం ఉంటే ఆయన తిట్టండి, జనసేన మీద తిట్టుంటే కోపం ఉంటే తిట్టండి. కానీ దీంట్లో దేశాన్ని బలహీనపరిచే ఒక్కళ్ళు మాట్లాడినా మీరు ఖండించాలి. ముక్త కంఠంతో ఎదురు దాడి చేయాల్సిందే. దెర్ ఇస్ నో ఎస్కేప్ టు ఇట్. ఎందుకంటే భారతదేశపు సమగ్రతని భంగం కలిగించే ఒక్కళ్ళు మాట్లాడినా, ఒక గొంతు మాట్లాడినా 1,00,000 గొంతులు లేవాలి పైకి, 1,00,000 గొంతులు. ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరిగితే, ఇరాన్లో ఒక నాయకుడు చనిపోతే, ఇక్కడ మచిలీపట్నంలో, గుంటూరులో, హైదరాబాద్లో ప్రదర్శనలు జరుగుతాయి. మరి అలాంటిది అమెరికా ఇజ్రాయెల్ ఘర్షణలో వస్తే వామపక్ష పార్టీలు మాట్లాడతాయి. సౌత్ అమెరికాలో ఒక లాటిన్ కంట్రీ నుంచి ఒక నాయకుడిని తీసుకెళ్ళిపోతే ఇక్కడ వామపక్ష పార్టీలకు బాధ వస్తుంది. వాళ్ళందరికీ ఇంత బాధ కలిగినప్పుడు మన దేశం గురించి మనకి గొంతెత్తకపోవడం తప్పు వద్దు మనం. అందుకే బెంగాల్లో, ఎందుకు చెప్తున్నాడు, బెంగాల్లో హిందువులపైన దాడులు జరిగి మనకు సంబంధం ఏంటని మీరు అనుకోకండి. అలాగే అసంబద్ధంగా కానీ తప్పు ప్రకారం కానీ ఒక ముస్లింలపైన దాడి జరిగిన, క్రిస్టియన్లపైన దాడి జరిగిన అంతే సమానంగా స్పందిద్దాం. నేను ఎప్పుడు కూడా హిందువుల మీద దాడి జరిగితే మాట్లాడిన అలా చెప్పట్లా. బేసిక్ మనకి ప్రిన్సిపల్స్ మీద మీరు మన డైల్యూట్ కాకండి. ఇవన్నీ హిస్టారికల్ బ్లండర్స్ వల్ల జరుగుతాయి ఇలాంటివి. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ, అతని కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ కాదు, వ్యక్తి నైజమే ముఖ్యం. అందుకే ఏ మతం, ఏ ధర్మం అనే దానికంటే కూడా జాతీయ సమగ్రతకి, సంస్కృతికి ఇబ్బంది కలుగుతుందా లేదా అన్నది మటుకు ఆలోచించారు. ప్రాంతీయ సరిహద్దులు చిన్నవి, ఆంధ్ర అనే సరిహద్దున్న వరకు మీరు పరిమితం కాకండి. అమరావతి రైతులు కూడా చెప్పాను, మీరు జై అమరావతి అనకండి, జై ఆంధ్ర అనండి. ఎందుకంటే మీరు జై అమరావతి అనే కొద్దీ మీ కష్టం మీ 30 ఎకరాలకు వెళ్ళిపోతుంది, 33,000 ఎకరాలకు వెళ్ళిపోతుంది. మీరు జై ఆంధ్ర అన్నప్పుడు 5 కోట్ల మంది ప్రజలకు వెళ్తుంది, మీ బాధ తెలుస్తుంది. మీరు జై అమరావతి అన్నప్పుడు నాకు మనసులో కలుగుకుంటుంది, వీళ్ళు ఇంత పెట్టేసుకున్నాను. తర్వాత మాట్లాడటం వాళ్ళు జై ఆంధ్ర అని ప్రారంభించడం సంతోషం. ఎందుకంటే మన తెలంగాణను చూసి నేర్చుకోవాలి. సభ మాట్లాడు జై తెలంగాణతో మొదలు పెడతారు. అలాగే తెలంగాణకి, తమిళ ప్రైడ్ ఉంది, తెలంగాణకి జై తెలంగాణ అని ఒక నినాదం ఉంది. అలాంటి గర్వం కాదు, కానీ అలాంటి కనెక్టెడ్నెస్ ఆంధ్ర వాళ్ళకి లేదు. ఆంధ్రాకి ఏముంది అంటే కులం ఉందా, ఏముందో తెలియదు. నాకు ఈరోజు కన్ఫ్యూషన్ నాకు ఆంధ్రాకి సంబంధించి. ఏమో చూడాలి. సో అంటే 11 సీట్లకి పరిమితమైన వాళ్ళు కూడా మన మీద సెటైర్లు వేస్తారా? నేను ఎక్కువ మాట్లాడిన వాళ్ళ గురించి కాదు, వాళ్ళు ఒకేసారి చేరంటే కొంచెం చిరాగా వేస్తాయి కదా మనకు కూడా, చాలా ఆపన్నాయని. అలాగే పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం, ఈ అంశాన్ని ప్రాథమిక సిద్ధాంతాలకు ఎందుకు పెట్టామంటే మనిషి నాగరికత ఏర్పడినప్పటి నుంచి అభివృద్ధితో పాటు కొంత విధ్వంసం తప్పదు. ఒక ఇల్లు కట్టుకోవాలంటే భూమి తవ్వాలి, కొన్ని క్రిములు చచ్చిపోతాయి, అందుకే భూమి పూజ చేస్తాం, క్షమించమని భగవంతుని. అందుకే జనసేన తీసుకునేది గ్రీన్ యాక్టివిజం, నాట్ మిలిటెంట్ గ్రీన్ యాక్టివిజం. ఇట్ హ్యాస్ టు బి రెగ్యులేటెడ్. మన అవసరాలు తీర్చుకోవాలి, కానీ అవసరాలు ప్రకృతిని పూర్తిగా నాశనం చేసే విధంగా ఉండకూడదు. మనం తిండి గింజలు పండించాలి, ఇల్లు కట్టుకోవాలంటే కొంత భూమి తవ్వాల్సిందే. సంస్కృతిలో భూమి పూజ చేస్తాం, శాంతి పూజ చేస్తాం. ఒక తలుపు, ఒక ఫర్నిచర్ చేయాలి, కుర్చీలు కావాలంటే ఒక చెట్టు నేను నరకాల్సి రావచ్చు. మనం కూర్చుని హాల్ నిర్మించాలంటే కొంత ప్రకృతి విధ్వంసం తప్పదు. మనం వాడుతున్న ప్లాస్టిక్, నీళ్లు తాగే బాటిల్స్, ఇవన్నీ కూడా కొంత ప్రకృతి వనరుల దోపిడీ ద్వారానే వస్తాయి. సో ఏం చేయాలి వీటన్నిటికంటే, హౌ డు వి రెగ్యులేట్ ద ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ అవర్ ఓన్ ఫారెస్ట్ అండ్ రిసోర్సెస్ అండ్ నేచర్ అన్న ఆలోచన విధానం మనకు రావాలి. కొంచెం బాధ్యతగా ఉండాలి. ఒక చెట్టు నరిగితే కనీసం మనం 100 చెట్లు నాటగలగాలి. మనం చాలా విషయాలు తిరిగి తెచ్చుకోగలం, కానీ తాగే నీళ్లు, స్వచ్ఛమైన గాలి ఒకసారి కలుషితమై తిరిగి తెచ్చుకోవడం చాలా చాలా కష్టం. అండ్ ఐ వాంట్ టు బి వెరీ కాన్షియస్ అబౌట్ నేచర్. పర్యావరణ విషయంలో మనందరం చాలా జాగ్రత్తగా మనం చేయగలిగేది మనం ఖచ్చితంగా చేద్దాం. ఒకవైపు పుణ్యం వస్తున్న నదుల్లో స్నానం చేస్తాం, లేదంటే అదే నదుల్లో మరోవైపు మురుగు కాలువలు కలిపేస్తున్నాం. మన ద్వారా మన దగ్గర అవగాహన లోపించింది. ఆ పర్యావరణాన్ని పరిరక్షించిన బాధ్యత జనసేనలోని ప్రతి ఒక్కరికి రావాలి, తద్వారా సమాజానికి వెళ్ళాలి. అలాగే కొన్నిసార్లు యురేనియం లాంటిది అవసరం అవుద్ది, ఎంత జాగ్రత్తగా తీయాలి, ఎంత బాధ్యతగా వెళ్ళాలనేది కూడా భవిష్యత్తులో మనం చూసుకుంటూ ఉండాలి. వుడ్ బ్యాంక్స్ ఉండాలి. చిన్న నగరాలు, ముఖ్యంగా పంచాయతీల్లో మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రజలకి ప్రకృతి అనుబంధం పెంచాలి. ప్రతి చోట కొంత ఓపెన్ స్పేస్ ఉండాలి, వుడ్ బ్యాంక్స్ ఉండాలి, ప్రజలకి ఆహ్లాదాన్ని కలిగించే పార్క్స్, మినీ ఫారెస్ట్లు ఉండాలి. నగరాల్లో జీవించే మనుషులు 4 గోడల మధ్య మాత్రమే కాకుండా ప్రకృతిలోకి వెళ్ళే సేద తీరే అవకాశం కూడా ఉండాలి. అందుకే ప్రకృతి సమతుల్యతను కాపాడే విధానాలని జనసేన ద్వారా తీసుకొస్తాం. అందుకనే పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనేది చాలా కీలకం మనకి. సో అవినీతి పైన రాజీ లేని పోరాటం చివరిది.
మన దేశంలో అవినీతిని పూర్తిగా అంతం చేయడం అనేది ఇప్పటికీ సాధ్యం కాదు. ఇందాక సోదరి కర్ణాటక నుంచి వచ్చి మాట్లాడుతుంటే అవినీతి పైన రాజీ లేని పోరాటం చేయగలం, అంతేగా నిర్మూలిస్తాం సంపూర్తిగా అంటే ఎందుకు మనం పోరాటమే చేయగలం, ఒక నియంత్రించడానికి పని చేయగలం తప్ప పూర్తిగా తీసేయడం కుదరదు. అంటే ఇది ప్రాబ్లం ఈజ్ ఇష్యూ ఇన్ ద హ్యూమన్ బీయింగ్. అంటే ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే లంచం లేకుండా పని జరగాలి, ఒక యువకుడు ఉద్యోగం కోసం డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి ఉండకూడదు, ఒక కాంట్రాక్టర్ నాణ్యమైన పని చేయాలంటే రాజకీయ నాయకులు కమిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉండకూడదు. నేను బాధ్యతలు స్వీకరించిన వెంటనే నా కార్యాలయంలో పిఆర్ ఆర్డీ తీసుకున్న తర్వాత కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి అవినీతిగా దూరంగా ఉండే చర్యలు తీసుకున్నాం. పంచాయతీరాజ్ శాఖలో గతంలో ప్రతి రేట్ కార్డు ఉండేది ప్రతి ఉద్యోగానికి. అసలు 10,000 మందికి ఒకేసారి ప్రమోషన్ ఇచ్చాం. దానికి పాపం గత ప్రభుత్వ పాలకులు చాలా బాధపడిపోయారు, చాలా డబ్బు పోయింది వాళ్ళకి. సో అలాగే ఉదాహరణకి అంటే ఎంత డీప్గా ఉంటుంది అంటే సివిల్ సప్లైస్ మినిస్టర్ మీకు ప్రజలకు కూడా తెలియజేయాలి ఇది ఈ సందర్భంగా. ఉదాహరణకి పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం పీడిఎస్ ద్వారా రేషన్ బియ్యం అందిస్తుంది. దానిని అక్రమంగా విదేశాలకు తరలించే పరిస్థితులు ఉన్నాయి. గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రి పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి నేతృత్వంలో కాకినాడ పోర్టులో 1,000 టన్నుల బియ్యాన్ని అక్రమాన్ని అడ్డుకున్నాం. ఎలా ఉంటుందంటే ఎవరు అంటే చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టుగా ఎవరు తప్పు దీంట్లో అంటే స్మగ్లర్లదా, రైస్ స్మగ్లర్దా, మిల్లర్లదా అనుకుంటే మీకు తెలియజేస్తాను. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో మినిమం సపోర్ట్ ప్రైస్, ఒక కనీస మద్దతు ధర ఒక కేజీకి ప్రభుత్వం 24 రూపాయల పైసలకు ఇచ్చి కొంటుంది. ఎంఎస్పి కనీస మద్దతు ధర, మిల్లింగ్ ప్రైజు, దాన్ని షార్ట్ టెక్స్ట్ ప్రైస్ తోటి 46 కేజీలు అవుతుంది. అంటే గవర్నమెంట్ విల్ బేర్ ₹46 per kg బిఫోర్ గివింగ్ టు ఉచితంగా ఒకళ్ళకి, ఒక బెనిఫిషియరీకి కిలో బియ్యం వల్ల 46 రూపాయలు పడుతుంది. కానీ బెనిఫిషియరీ ఏం చేస్తున్నారు, అది తనకు తినటం ఇష్టం లేక ఏది కారణాలు ఏదైనా కావచ్చు, కానీ దాన్ని 5 కేజీలు తన కోటాన్ని 14-20 రూపాయలు తనకు ఉట్టినే వచ్చిన బియ్యం 14-20 రూపాయలు చొప్పున ఇచ్చేస్తాడు 5 కేజీలకి. అది 100 రూపాయలు రావచ్చు, లేదంటే 70 రూపాయలు రావచ్చు. ఎంత అంటావు? ఏమో నీకు బాగా తెలిసి ఉంటావు, నీకు అర్థమవుతుంది కదా. సో బెనిఫిషియరీకి 14 వచ్చింది, స్మాల్ లెవెల్ బ్రోకర్కి, రేషన్ షాప్ డీలర్కి దాని మీద ఇంకో 16 రూపాయలు, 25 రూపాయలతో 2 రూపాయలు, 5 రూపాయలు అదనంగా వేసుకొని అమ్మేస్తాడు. చెప్తున్నా 2,000 రూపాయలు, 5,000 రూపాయలు, నేను అథారిటేటివ్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. 2,000 రూపాయలు, 5,000 రూపాయలు మెట్రిక్ టన్నుకి వాళ్ళు సంపాదిస్తారు. ఇంకా చెప్పరే రాని మీడియం లెవెల్ బ్రోకర్స్ 20 నుంచి 27 రూపాయలు కేజీకి వాళ్ళు చేస్తారు, 10 రూపాయలకి అమ్మిన దాన్ని. అది మెట్రిక్ టన్నుకి 28,000 నుంచి 33,000కి వీళ్ళు వ్యాన్ ద్వారా, చిన్న ట్రక్ ద్వారా సెల్ చేస్తారు. వ్యాన్లో 3 నుంచి 5 మెట్రిక్ టన్నులు ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన బిగ్ ట్రేడర్స్ వీళ్ళందరూ కలిసి ఒక లారీకి 25 మెట్రిక్ టన్నులు అనుకుంటే 2.5 నుంచి 3.5 లక్షలు తీసుకుంటారు. 250 మెట్రిక్ టన్నులు దీనికి. ఎండ్ యూజ్ ఎట్లా వెళ్ళిపోతుంటే రైస్ మిల్లర్స్, ఫిష్ ఫీడ్, పౌల్ట్రీ ఇండస్ట్రీస్, మిక్సింగ్ విత్ కమర్షియల్ రైస్, ఎక్స్పోర్ట్ మార్కెట్స్ ఇంక్లూడింగ్ ఫారిన్ ట్రేడ్, బెవరేజ్ ఇండస్ట్రీస్. ఒక్కొక్క షిప్లో ఎలా వెళ్తే 40,000 మెట్రిక్ టన్నులు వెళ్తే బల్క్ స్కామ్ ఇది. ఒక షిప్కి 4 నుంచి 5 కోట్లు స్కామ్ చేస్తారు ఒక షిప్కి. మనం సీజ్ ద షిప్ అంటే 6 వారాలు ఆఫ్ చేయగలిగాం. 5 వారాలు సార్, 5 వారాల ఒక 5 వారాలు ఆఫ్ చేయగలిగాం. ఎందుకంటే మళ్ళీ దాంట్లో నిజంగా ఎక్స్పోర్ట్ చేసే రైస్ కూడా ఉంటుంది. అంటే ఇంత కష్టంగా ఉంది, కానీ రాజీ లేకుండా పోరాటం చేస్తాం. మరి ఇలాంటి దానికి ఏం చేయాలి అంటే ఫండమెంటల్ పాలసీ మార్చాలి. అది కేంద్ర ప్రభుత్వంతో కూర్చుంటామా, మిగతా ప్రభుత్వాలతో కూర్చుంటామా, అసలు కేంద్రం దీన్ని దృష్టిలో పెట్టాలి. సో అందుకని ర్యాండమ్గా మీరు ఒక నినాదం కింద చేసేయకండి. ఎందుకు చెప్తున్నాను అంటే, ఏ సందర్భంలో చెప్తున్నానంటే, ఇది మేము అవినీతిపైన రాజీ లేని పోరాటం అంటే వీ హ్యావ్ టు పరిష్కారాలు ఎత్తగలగాలి. ఇది ఎందుకు ఉత్పన్నమైంది, ఎందుకు వచ్చిన సమస్య, దీన్ని ఎలా సర్దగలం, దాని మీద మనం ముందుకు తీసుకెళ్ళాలి. అందుకని మీరు ఈ అవినీతిపైన రాజీ లేని పోరాటానికి మీరు నిజంగా ప్రజలకు, సగటు మనిషికి ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు, ఒక చిన్నపాటి ఇల్లు కట్టుకోవాలనుకున్న మేము లంచాలు అడుగుతుంటే ఎదురు తిరగాల్సిందే.
ఇవ్వమని మొరాయించాల్సిందే. దానికి జన సైనికులు, దానికి సాధకులు కానీ ఉద్యమిలు కానీ మీరు నిలబడాలి. మీరు అండగా ఉంటేనే ప్రజల్లో మార్పు వస్తుంది. దానికి మీకు అండగా ఉంటాం మీరు చేస్తే. ఓకే, ఇంక చివరిలో నేను మాట్లాడగలిగేది అలయన్స్ది. జనసేన అలయన్స్ ఎలా స్టార్ట్ అయింది? మొన్న తమిళనాడు ఎలక్షన్స్ వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా నన్ను చంపేస్తారు అందరం. దాని పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. ఏంటంట అంటే ఎందుకు చెప్తా అంటే దాని పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. మన అలా రాలా. నేను ఒక పార్టీని ప్రజలకి మార్పు తీసుకురావాలన్న దాంట్లో వచ్చాను. నేను గద్దర్ గారిని చూసాను దగ్గరుండి, నక్సలిజంని చూసాం. ఒక ఆశయాన్ని నమ్మి వెళ్ళిపోయి చాలా బలమైన యువత చనిపోతే చాలా బాధ కలిగింది. అంటే ఒక భావజాలాన్ని తీసుకెళ్లేటప్పుడు పదవులు వీటన్నిటికంటే కూడా భావజాలాన్ని పట్టుకోవాలని ఒక దాంతో దాకా తీసుకొచ్చాను. ఇది తీసుకొచ్చినప్పుడు అంటే నేను ఇక్కడ ఉన్న నాయకులందరూ ఉన్నారు. మీ అందరికీ మొన్న ఎలక్షన్ తర్వాత మీ అందరూ ఒక మైండ్లో ఒకటి ఉంది. ఆ రోజే కనుక 2024లో మీరు తెలుగుదేశం వెళ్ళకుండా ఉంటే చాలా బాగుండేది అని నా చెవులు ఊదర కొట్టేస్తున్నట్టు. నేను దానికి కారణం చెప్తా. అంటే నేను చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. 2019లో వెళ్ళాం. వాటన్నిటితో పాటు నాకు ఆ రోజు చాయిస్ ఉండింది ఒంటరిగా వెళ్ళడానికి. ఎందుకంటే దానికి ముందే మనం మచిలీపట్నం చేసాం, 10 లక్షల మంది వచ్చారు జనం. ఒక కష్టపడి పని ఆయనతో నాకు ఆయన కొన్ని అంశాల్లో నేను కొన్ని విభేదించి ఉండొచ్చు. కొన్ని అంశాలతోటి నేను కూర్చోబెట్టి మాట్లాడుతాను ఈ రోజుకి. అలాంటిది ఆయన జైల్లో పెట్టినప్పుడు అది ఒక కీలకమైన పరిస్థితి అది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడూ సమస్య. చెన్నై నుంచి విడిపోయాం, కర్నూలుకి వెళ్ళాం, కర్నూలు నుంచి హైదరాబాద్కి వెళ్ళాం, హైదరాబాద్కి వెళ్తే ఇక్కడ లేదు. పోనీ ఇక్కడైనా ఓకే తెలంగాణలో గొడవ ఉంది, ఆంధ్రప్రదేశ్ మనం తమిళనాడులో గొడవ ఉంది, పోనీ ఇక్కడైనా బాగుంటారా అంటే 3 రాజధానులు అంటారు. ఉన్న రాజధాని నచ్చదు. ఇప్పుడు ఎందుకులేని గెలియాలి 12 బోర్ గన్ను ఏదో ఉంటుంది. ఇవన్నీ అంటే నేను అనేది ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడూ ఒక ఏకత్వం లేదు. అలాంటిది నేనేం చేశాను, నిర్ణయం తీసుకోవాలంటే నేను స్వార్థంగా వెళ్ళిపోయి ఉండొచ్చు. నాకు చాయిస్ ఉండింది ఆ రోజున. ఆయన కలిసినప్పుడు నేను జైలు నుంచి బయటకు చేంజ్ చెప్పి ఉండొచ్చు. ఆయన త్వరగా బయటని ఈ డ్రామా కూడా చేయగలను కదా, నాకు సత్తా ఉంది కదా. ఆ రోజు జైలు నుంచి బయట ఇది కూడా ఊహించుకోండి, ఆయన బయటికి రావాలని నేను కోరుకుంటున్నాను. వారికి మా మద్దతు ఉంటుందని చెప్పి నేను ఇండివిజువల్గా వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ నాకు మనసుకు అలా అనిపించలే. పాప ఆయన జైల్లో చూసాం. అరే ఇన్ని కష్టపడ్డాడు పాపం ఈయన కూర్చోబెట్టి నాకు ఏమనిపించింది, నాకు ఓన్లీ జైల్లో ఆయన కలిసి బయటికి వచ్చే దారే ఉంది. ఇది గోల్డెన్ అవర్. ఇది ఆంధ్రప్రదేశ్ ఇంటెన్సివ్ కేర్లో ఉంది. ఆ రోజు తీసుకునే నిర్ణయమే కీలకం. అప్పటికి మేము ఈ కరోనా వల్ల దీనివల్ల బీజేపీ మేము ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం. ఒక రోడ్ మ్యాప్ లేదు. ముందు నుంచి అడుగుతూ ఉన్నాం, రోడ్ మ్యాప్ లేదు. నాకేమనిపించింది, ఇంకొకసారి కనుక వైసీపీ ప్రభుత్వం వస్తే ఈసారి ఎవరిని బతికినివ్వరు. ఇంట్లో ఆడపిల్లలను లాగేస్తారు వీళ్ళు. నేను అప్పటికి చూశాను పరిస్థితులు. మాజీ ముఖ్యమంత్రి భార్యనే వీళ్ళు ఇలా తిడుతున్నప్పుడు, సతీమణి ఇలా తిడుతున్నప్పుడు, నా ఇంటి మీద ఇలా మాట్లాడుతున్నప్పుడు, పదవులు గుర్తింపు వీటన్నిటికంటే కూడా రాష్ట్ర సుస్థిరత, 5 కోట్ల మంది ప్రజల సుస్థిరతకి నేను ఓటేశాను. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు చాలామంది తెలుగుదేశం నాయకులు ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా నా దగ్గరికి వచ్చారు చాలామంది. అన్న మాకు మా నాయకుడికి చెప్పన్నా, ప్రధానమంత్రి గారు చెప్పన్నా. అందరం కృషి చేసాం, తెలుగుదేశం పార్టీ నాయకులు కృషి చేసాం, అందరం కృషి చేసాం, బయటకు వచ్చాం. కనీవిని ఎరుగని మెజారిటీలతో ప్రభుత్వం వచ్చింది. అలయన్స్లో ఇబ్బందులు లేవంటే కొన్ని ఉన్నాయి. కాదు, అది మెజారిటీ పెద్ద సమస్యలు కాదు కానీ ఉన్నాయి. నేను అర్థం చేసుకోగలను. అదంతే కానీ అది మీరు నాకు తెలియదు అని మటుకు అనుకోకండి. నాకు తెలుసు. కొన్ని చోట్ల కొంతమంది ఏం మాట్లాడతారంటే, మాకు
మెజారిటీగా మిగతా కొన్ని నియోజకవర్గాల్లో ఉంది, మెజారిటీ నియోజకవర్గాల్లో లేదు. బాగున్నాయి. కానీ ఒక నిమిషం కూర్చోండి, ఒక నిమిషం కూర్చోండి. నేను చెప్పింది వినండి, మీరు చెప్పిన తర్వాత అంటే నాకేమనిపించిందంటే, మెజారిటీ బాగానే ఉంది కానీ అక్కడక్కడ కొంచెం సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని మేము ఒక కమిటీ చూసుకుంటుంది. ఆ కమిటీ కూడా నిర్ణయించుకోలేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పని అయితే నేను చేయను. ఎందుకంటే నేను మాట ఇచ్చాను, ప్రజల తాలూకు సుస్థిరత నిలబెడతానని. కానీ మీరు ఇబ్బంది పడి, మీ ఆత్మగౌరవానికి మీరు ఇబ్బంది పడి, గౌరవం లేని చోట మీరు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత నాది. ఎందుకంటే ఎందుకు నేను చెప్పగలను అనుకున్నప్పుడు, నేను మద్దతు ఇచ్చినప్పుడు చాలా త్రికరణ శుద్ధిగా ఇచ్చేస్తాను. ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్. ఎందుకంటే నేను నమ్మినప్పుడు నేను అంత గుండె కవాటాలు తెరిచేస్తాను, నేను నిలబడతాను. మీరు కూడా అలాగే ఉంటారు. కానీ మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ బాధ నాకు తెలియదు అనుకోకండి, తెలుసు. కానీ నేనేంటంటే దాన్ని ఎంత సరిదిద్దుతాం, నిలబడుతుంది. అందుకని ఇవన్నీ నాకు తెలియదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇవన్నీ ఉన్నప్పుడు కొన్ని చోట్ల కొంతమంది నాయకులు ఇట్ విల్ బి కరెక్టెడ్, ఇట్ విల్ బి అడ్రస్డ్. మీకు ఈ మాట ఇస్తున్నాను నేను. బోలా శంకర్ నేను బోలా శంకర్ని ఇచ్చేస్తే మీరు ఊరుకుంటారా? అలాగే ఇంకోటి మనం చేయాల్సింది అంటే, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీకు రోడ్ హెడ్ ఏముంది, మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి, లోకల్ బాడీస్ వస్తున్నాయి. ఉదాహరణకి లోకల్ బాడీస్లో మన ఆంధ్ర కాదు కానీ శ్రీమతి అడూరి విజయలక్ష్మి గారు కౌన్సిలర్గా నేరేడుచర్ల నల్గొండ జిల్లా గెలిచారు. అంటే మీరు చూడండి, ఒక కేసే కావచ్చు, సర్పంచ్లు కూడా గెలిచారు. నేను కేవలం మన సింబల్ పెట్టుకుని గెలిచారు ఆవిడ. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఇంత బలం ఉన్నప్పుడు మీరు ఎంత బలంగా పోరాటాలు చేయాలి. మీరు వైసీపీ టైంలోనే మీరు రోడ్ల మీదకి వచ్చి నామినేషన్స్ వేయలేని పరిస్థితులు కూడా మీరు నామినేషన్ వేసి నిలబడ్డారు. ఈసారి నేను అందుకనే మా నాయకులందరినీ పంపించాను ఈ కమిటీ కోసం. ఈసారి కమిటీలో నేను కూర్చుంటా. ఎందుకంటే నేను 12 సంవత్సరాల తర్వాత నేను కూర్చోబెట్టి నేను మీ బాగోగుల కోసం నేను కూర్చుంటాను. ఇప్పుడు దాకా నేను అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూర్చున్నా, అర్థం చేసుకున్నా. చాలా కీలకమైన సమయం నేను పార్టీకే కేటాయిస్తాను, మిమ్మల్ని కలుస్తాను, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుంటాను. సో అలాగే మీ అందరికీ కూడా నాకు ఒకటే విన్నపం ఏంటంటే, ఈ నెల రోజుల్లో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. 1 మంత్ 4 వీక్స్లో సెప్టెంబర్లో ఎన్నికలు ఈ లోపల చేయడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఇంకొకటి, భవిష్యత్తు మనం ఆంధ్రప్రదేశ్కి కాకుండా భారతదేశానికి సంబంధించి ఈ అరాకొర జ్ఞానంతో ఉన్న వైసీపీ వాళ్ళ మాటలు మీరు వినకండి. వాళ్ళకి ఏంటంటే, ఇరాన్లోనూ అమెరికా యుద్ధం చేస్తున్న మనకేంటండి అంటారు. అంటే వాళ్ళకి అవగాహన లేదు. అంటే వాళ్ళకి అన్నీ అలా ఉచితంగా వచ్చేస్తాయి అనుకుంటారు. పెట్రోల్ ధరలు పెరగక ఏమవుతాయి? పెట్రోల్ దొరకదు, గ్యాస్ దొరకదు. ఎక్కడి నుంచి మనం సంపాదిస్తున్నావా? లేదంటే వీళ్ళ ఇళ్ళ నుంచి వస్తున్నాయి గ్యాస్ బావులు. సో ఇవన్నీ ఏం అర్థం కాకుండా కూర్చోబెట్టి మోదీ గారిని తిట్టడం, మోడీ గారిని మీద మాట్లాడటం ఒక అయిపోయింది. అందుకని మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇంటర్నేషనల్ పరిస్థితులు కూడా, పశ్చిమాసియాలో ఉన్న యుద్ధ పరిస్థితులు, తద్వారా మనకు వచ్చిన పెట్రోలియం ఉత్పత్తుల కొరత, వీటి మీద మీకు అవగాహన రావాలి. అభివృద్ధికి కావచ్చు, దేనికైనా కావచ్చు, క్రూడ్ ఆయిల్ చాలా కీలకం. ఒక ఫ్యాక్టరీ పనిచేయాలన్నా, వాహనం కదలాలన్నా, ఇంట్లో స్టవ్ వెలగాలన్నా ఇంధనం చాలా అవసరం. ఈ ఇరాన్, ఇరాక్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, హర్మూజ్ జలసంధి వంటి కీలక మార్గాలు కేవలం 2 నెలలు మూసివేస్తే ప్రపంచం ఎలాంటి సంక్షోభాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికి డీజిల్ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. అందుకే గౌరవ ప్రధానమంత్రి గారు దూరదృష్టితోటి సమర్థమైన విధానాల వల్ల ఇప్పటి వరకు భారత్ పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోలేదు. కాదు, ఆయన నిన్న ఈ మధ్యన చెప్తున్నది ఏంటంటే,
యుద్ధ పరిస్థితులు మరిన్ని రోజులు కొనసాగితే మనం కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ముందు చూపుతే ఇంధన వినియోగాన్ని తగ్గించాలని దేశ ప్రజలకైనా సూచించారు. సో మనం కూడా మీరు 10 సార్లు వెళ్ళాల్సింది తగ్గించుకోండి, కనీసం 2 సార్లు తగ్గించండి. కుదిరినప్పుడల్లా ఫ్రెండ్స్ మీటింగ్స్ ఉంటే మీరు ఫోన్స్ ద్వారా మీటింగ్ లేదని ఉంటే, అంటే సాధ్యమైనంత మేరకు ఇంధన పొదుపు చాలా చాలా అవసరం. అలాగే జనసేన పార్టీ తరపున రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కొంతకాలం పాటు పెట్రోల్ వినియోగాన్ని తగ్గించాలి, అనవసర ప్రయాణాలని వీలైనంత వరకు నివారించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే విదేశ మారక ద్రవ్య నిల్వలను పరిరక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉన్నదా. కొద్ది రోజుల పాటు బంగారం కొనుగోళ్ళను కొంత వాయిదా వేసుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థ మీద భారం తగ్గించే ప్రయత్నంలో మనం కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అండ్ ఎందుకంటే మనం హైయెస్ట్ ఇంపోర్టర్స్ ప్రపంచంలో గోల్డ్, దాదాపు మనకు 600 బిలియన్లు ఉంటే మనకి దాంట్లో 2 వంతులు ఓన్లీ వీటికి వెళ్ళిపోద్ది, పెట్రోల్కి డీజిల్కి. దాంట్లో మళ్ళీ ఒక 60 బిలియన్స్ ఎంతో మనం గోల్డ్కి చేస్తాం అనుకోండి, ఎగ్జాక్ట్ ఫిగర్ లేదు, గుర్తులేదు కానీ బట్ దాదాపు అంత చేస్తాం. సో దీనివల్ల ఏమైపోతుందంటే మనకి విదేశీ నిల్వలు లేకపోతే మటుకు మనం రూపాయికి విలువ తగ్గిపోయి ధరలు పెరిగిపోతాయి. అందుకని ప్రధానమంత్రి గారు చెప్పిన ఈ సూచనల్ని మన సాధ్యమైనంత మేరకు మీరందరూ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి కొంత ఇంధనాన్ని కొంచెం పొదుపు చేసే విధంగా జీవన విధానం ఉండాలి మనస్ఫూర్తిగా మీరు కోరుకుంటూ, మీకోసం భవిష్యత్తు ఈ లోకల్ బాడీస్ని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రాముఖ్యతని ప్రతి ఒక్కరు గుర్తించాలి. పదే కూటమి ఎందుకని ప్రశ్నలు రాకుండా మన గౌరవానికి భంగం కలగకుండా, జనసేన గుర్తింపుకి ఆత్మగౌరవానికి ఎలాంటి నష్టం జరగకుండా బలమైన కూటమిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నా పైన ఎంత ఉందో మీ అందరిపైన కూడా అంతే ఉంది. బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్, దట్ ఐమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. అందుకని మీ అందరికీ మనస్ఫూర్తిగా మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రక్రియ రేపు నుంచే మొదలు పెడతాను. మొదటి 30 నియోజకవర్గాల పని రేపు పొద్దు నుంచే మొదలు పెడతాను. కమిటీలు అందరితో కూర్చొని మాట్లాడతాను, మీ అందరి అభిప్రాయాలు తీసుకుంటాను తెలియజేసుకుంటూ. మొన్న ఉద్యమి కార్యక్రమం ప్రారంభించినప్పుడు మనోహర్ గారు చెప్పిన భోజనాల గురించి మాట్లాడితే, నేను ఎవరన్నా సరే నాకు భోజనం ఇంటికి వస్తే నేను చాలా ఎక్కువ పెడతాను భోజనం. వాళ్ళు 5 తినాలంటే 10 పెడతాను, 10 తినాలంటే 25 పెడతాను. అలాంటిది మీకు కూడా నేను చెప్పాను, నేను లాస్ట్ టైం ఉద్యమి ప్రారంభం నమోదు కార్యక్రమంలో సరిగ్గా భోజనం పెట్టలేకపోయాను, చాలా కోపం వచ్చింది, చాలా బాధ కలిగింది నాకు. ఆ రోజున జరిగిన తప్పుకి నేను మనస్ఫూర్తిగా మీ అందరూ నన్ను క్షమించమని కోరుకుంటూ, ఎందుకంటే నాకు అంత బాధ ఉండిపోయింది, నన్ను నేను శిక్షించుకున్నాను ఆ రోజు నుంచి. అందుకని సాధారణంగా మీరందరూ భోజనాలు చేసి ఇంటికి క్షేమంగా వెళ్ళాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ భవిష్యత్తు నాయకత్వాన్ని నా మీద భరోసా పెట్టి అందరం కలిసి పనిచేద్దామని నిర్ణయించుకుంటూ, ఒకసారి సభ ముగించేలోపు జాతీయ గీతాన్ని ఆలపించి ముందుకెళ్దాం.